శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఆత్మే పరమాత్మ, జీవుడు దేవుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే అనుభవ స్థాయిలో ఆత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు అనే భావనలు వేరువేరుగా అనిపించటం నిజమా, లేక మాయా అజ్ఞానం వల్ల మాత్రమేనా? ఆత్మను తెలుసుకున్న అనుభవ స్థాయిలో జీవుడు నిజముగా దేవుడిగా ఎలా అనుభవించగలడు? నిత్య జీవితంలో వచ్చే కోపము, భయము, ఆశలు వంటి మనోవికారాలను ఆధ్యాత్మిక సాధనగా మార్చుకొని అవే మన ఆత్మజ్ఞానానికి దారి చూపే సాధనలుగా ఎలా ఉపయోగించుకోవాలి? సంసార బాధ్యతలు, ఉద్యోగము, కుటుంబ కర్తవ్యాలు నిర్వహిస్తూనే లోపల ఆసక్తి రహిత స్థితిని నిలుపుకొని మనసు పరమాత్మలో నిలిచే విధమైన నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా సాధించాలి? మరణం అనంతరం ఆత్మకు ఏమవుతుంది అనే ఆలోచనను భయముగా కాకుండా నిత్య జీవితంలో జాగృతిని పెంచే ఆధ్యాత్మిక అవగాహనగా ఎలా మార్చుకోవాలి? ఇదండి వీరి ప్రశ్న. ప్రశ్నను 4 భాగాలుగా అడిగారు. 4 భాగాలలో మొదటి భాగం, అసలు ఆత్మ, పరమాత్మ, జీవుడే దేవుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి, అనేక మంది చెబుతూ ఉంటారు. అయితే అనుభవ స్థాయికి వచ్చేటప్పటికి అనుభవ స్థాయి అనేది ఎప్పుడు కూడా శరీర స్థితిలో, అది గుర్తుపెట్టుకోండి. అనుభవము అంటేనే అనుభవం శరీరానికి మాత్రమే ఉంటుంది. ఆ అనుభవాన్ని మనసు గుర్తుపెట్టుకుంటుంది. కాబట్టి అనుభవము అన్నప్పుడు శరీర మనస్సుల కలయికలో జరిగేది, మనస్సులో స్థిరముగా ఉండిపోయేది. అలా మనసులో స్థిరముగా ఉండిపోయినటువంటి అనుభవమే జ్ఞాపకముగా, ఆలోచనగా మనలో తిరిగి ఉద్భవిస్తూ ఉంటది. ఇది అనుభవ స్థాయిలో ఆత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు అనే భావాలు వేరువేరుగా అనిపించటం నిజమా, లేక మాయా అజ్ఞానం వల్ల మాత్రమేనా? ఆత్మను తెలుసుకున్న అనుభవ స్థాయిలో జీవుడు నిజంగా దేవుడిగా ఎలా అనుభవించగలడు, అంటే తాను దేవుణ్ణని ఎలా అనుకోగలడు? ఆత్మను తెలుసుకున్న అనుభవ స్థాయిలో, అంటే నేను ఆత్మస్వరూపుడను, అనంతాత్మస్వరూపుడను అనేటువంటి భావము కలిగిన స్థాయిలో జీవుడు నిజంగా దేవుడిగా ఎలా అనుభవించగలడు? అంటే ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం, మోక్షము ఇలా చెబుతాం, కానీ అసలు ఆత్మ ఎప్పటికీ అనుభవం కాదు. ఆత్మను తెలుసుకున్న అనుభవ స్థాయిలో అంటున్నారు. ఆత్మ అనుభవము కాదు. అనుభవము అంత శరీరానికి మాత్రమే. ఆ అనుభవాన్ని గుర్తుపెట్టుకునేది మనస్సు మాత్రమే. మనసుకు కూడా అనుభవం కాదు, అనుభవాన్ని గుర్తుపెట్టుకుంటుంది. అనుభవాలన్నీ శరీరమునకు. ఎందుకనంటే నాలుక రుచి అనే అనుభవాన్ని పొందుతుంది, కళ్ళు దృశ్యము అనే అనుభవాన్ని తెలుసుకుంటాయి, చెవులు శబ్దము అనే అనుభవాన్ని పొందుతాయి, ముక్కు వాసన అనే అనుభవాలను నిరంతరం పొందుతూ ఉంటుంది. తల నుంచి కాలి వరకు ఉన్నటువంటి మొత్తము శరీరపు చర్మము స్పర్శ అనే అనుభవాలను పొందుతూ ఉంటుంది. ఈ స్పర్శలోనే స్త్రీ పురుష శారీరక కోరికల అనుభవం కలిగి ఉంటుంది. ఇలా అనుభవాలు పొందేటువంటిది శరీరం, అంటే కర్మ శరీరం, కర్మ చేస్తూ ఉంటుంది. శరీరం కర్మయుతమైనది. ఆ శరీరం కర్మలు చేస్తూ అనుభవాలను గ్రహించేటువంటి ఉపకరణాలైన పంచేంద్రియములు కలిగి ఉంది. ఈ పంచేంద్రియముల ద్వారా దొరికినటువంటి అనుభవాలను మనసు గుర్తుపెట్టుకుంటుంది. ఆ గుర్తుపెట్టుకుంటుంది ఏంటి? మనసు అనేది మనలోని ప్రాణశక్తి. ఈ అనుభవాలన్నీ, అసలు మనిషి బ్రతికి ఉన్నాడు అంటే మనిషిలో ప్రాణశక్తి ఉన్నది కనుక బ్రతికి ఉన్నాడు. బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డ ఎదుగుతూ వృద్ధాప్యం వచ్చి మరణించే వరకు మనిషి బ్రతికి ఉన్నారు, స్త్రీలైన పురుషులైన. అంటే వాళ్ళలో ప్రాణశక్తి ఉన్నది. మరి ఈ ఎదుగుదల,
ఈ దేనికి జరుగుతుంది, మార్పు దేనికి జరుగుతుంది అంటే శరీరమునకు జరుగుతుంది. శరీరం పసిబిడ్డగా పుట్టి పంచేంద్రియ అనుభవాలను అనుభవిస్తూ శరీరము ఎదుగుతూ వెళ్తుంది. ఆయుష్ కాలము శరీరమునకు ఉన్నాయి. శరీరము అన్నిటినీ అనుభవిస్తుంది. ఎందుకంటే శరీరమునకు అవసరాలు ఉన్నాయి. ఆకలి అవసరము, మలమూత్ర విసర్జనలు అవసరము, ఊపిరి పీల్చుకోవడం అవసరము. ఊపిరి పీల్చక తప్పదు, ఆకలికి ఆహారము తినక తప్పదు, అలాగే మలమూత్ర విసర్జనలు చేయక తప్పదు, నిద్రపోక తప్పదు. ఈ ఖచ్చితమైన అవసరాలు. మిగిలింది కన్ను తెరిచి ఉంచిన ఎంతసేపైనా, అంటే కన్ను తెరచబడి ఉన్నది అంటే అది ఏదో ఒకటి చూస్తూనే ఉంటుంది. ఎదురుగా ఉన్నదాన్ని, ఎదురుగా ఏదుంటే చూస్తుంది. కాబట్టి కంటికి చూడాలని అనిపిస్తుంది. అది అవసరమా కాదా అంటే బ్రతకడానికి అది అవసరమే. ఇప్పుడు చూసుకొని చుట్టూ ఏముందో చూసుకొని కదా బ్రతుకుతాం మనం, నడిచినా తిరిగినా. అలానే కళ్ళు లేని వాళ్ళు కూడా బ్రతుకుతున్నారు. కాబట్టి అక్కడ గుర్తించాలి దాన్ని. అంటే ఒక ఊపిరి అంతా అవసరత కాదు. కళ్ళు లేకపోయినా బ్రతకొచ్చు. ప్రాణం పీల్చుకొని ఊపిరి పీల్చుకుంటాం, గాలి వదులుతాం, గాలి అంత అవసరత కాదు, ఊపిరి అంత అవసరత కాదు, ఆహారం అంత అవసరత కాదు, నీరు అంత అవసరత కాదు. నీరు తాగపోయినా చనిపోతాం, నీరు కూడా కావాలి. ఇవన్నీ కావాలి. పంచభూతాలన్నీ ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ కన్ను చూడకపోయినా మనిషి బ్రతకొచ్చు. కన్ను లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే చెవులు లేకపోయినా బ్రతకొచ్చు. కానీ చెవి ఉంటే వినికిడితో అన్ని తెలుసుకొని బ్రతకటానికి సౌకర్యవంతంగా ఉంటుంది. బ్రతుకు బాగా సౌకర్యవంతంగా ఉంటుంది. అందువలన కళ్ళు ఉంటాయి. అలాగే ముక్కు వాసనలు, ఊపిరి పీల్చుకోవడం అనే ప్రాసెస్ ముక్కుతో జరుగుతూ ఉంటుంది. అది కంపల్సరీ. వాసనలు తెలుసుకోవడం వలన కూడా బ్రతకటానికి అనువుగా ఉంటుంది. మన చుట్టూ ఏం జరుగుతుంది, ఎక్కడ ఉన్నాం, ఏంటి, ఏ వాసనలు వస్తే దాన్ని బట్టి అదేంటి, ఏం జరుగుతుంది అనేది గుర్తించడానికి వీలుగా ఉంటుంది. నాలుక ఇంకా రుచిని గ్రహిస్తుంది. మాట, గొంతులో వచ్చే మాట మనుషులకు మధ్య ఒక సంకేతాన్ని, భావ వ్యక్తీకరణను తెలియజేసి మనిషి బ్రతకటానికి వీలుగా అనువుగా ఉంటుంది. అంటే మనుషుల మధ్య మనిషి బ్రతకాలి కనుక అది అనువుగా ఉంటుంది. అంటే బ్రతికే సౌకర్యాన్ని పెంచుతుంది. అలా చర్మ స్పర్శలు తెలియటం వలన బ్రతికేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. స్పర్శ లేదనుకోండి, ఏదో కుట్టేసి కరిసేస్తుంటే మనకేం తెలియట్లేదు అనుకోండి, శరీరం పాడైపోద్ది, శిథిలం అయిపోద్ది. స్పర్శ ఏంటంటే జాగ్రత్తగా శరీరాన్ని రక్షించుకునేలా ఉంటుంది. అలాగే ఈ స్పర్శలోనే సృష్టి ముందుకు వెళుతూ స్త్రీ పురుష శారీరక సుఖముల ద్వారా మనుషుల నుంచి మనుషులు అంటే బిడ్డలు జన్మించి సృష్టి అలా కొనసాగుతూ ఉంటుంది. ఇందులో శారీరక సంపర్కము లేకుండా బ్రతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు కొంతమంది అవయవ లోపాలతోనే పుడతారు. స్త్రీ కాదు, పురుషుడు కాదు, అవయవ లోపాలు ఉంటాయి. స్త్రీ పురుష జననాంగాలలో లోపాలతో పుడతారు. కళ్ళు లేకుండా పుడతారు, మోగవాళ్లుగా పుడతారు, చెమిటి వాళ్ళుగా పుడతారు. అనేక మంది కాళ్ళు చేతులు ఇటువంటి అవయవాలు లేకుండా పుడతారు. ఇవి లేకపోయినా బ్రతకొచ్చు. కానీ ఇవన్నీ ఉంటే సౌకర్యవంతంగా బ్రతకడానికి వీలవుతుంది. కానీ కనీసమైనటువంటి తిండి తినాల్సిందే, బ్రతకాలంటే నీరు తాగాల్సిందే, గాలి పీల్చాల్సిందే, నిద్రపోవాల్సిందే, మలమూత్ర విసర్జనలు చెయ్యవలసిందే. తప్పకుండా అవన్నీ జరగాలి రోజు. అవి జరగకపోతే మనిషి బ్రతికే అవకాశం తక్కువ, చనిపోతాడు మనిషి. కాబట్టి అవన్నీ కూడా మనిషి రోజు చేయవలసిందే. అందుకని అనుభవాలు అనేవి, ఇవన్నీ అనుభవాలు. వీటి ద్వారా అనుభవాలు వస్తాయి. నిద్రపోతాం, నిద్రపోయి లెగుస్తాం, నిద్రలో ఏ అనుభవము లేనట్టు ఉంటుంది మనకి. అంటే శరీరపరమైన ఏం చేయట్లేదు మనం, అందుకని ఏ అనుభవము లేనట్టుగా అనిపిస్తుంది. కానీ నిద్ర మెలకు వచ్చినాక నిద్ర సుఖము మహానుభూతినిస్తుంది, అద్భుతమైన అనుభూతినిస్తుంది. అంటే మొత్తం శరీరపరమైన, మనోపరమైన, ప్రాపంచికపరమైన విషయాలన్నీ విశ్రాంతి తీసుకొని అద్భుతమైన శాంతి కలుగుతుంది. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోతాం. అసలు అక్కడ ఏమీ ఉండదు, సృష్టి ఉండదు, మనము ఉండదు. అక్కడ అద్భుతమైన సుఖానుభూతి, హాయి ఉంటుంది. అందుకే నిద్ర అందరూ నిద్రపోవాలని ప్రయత్నిస్తారు. నిద్ర వద్దని ఎవరు అనుకోరు.
నిద్ర వద్దులేండి, ఈ మిగిలిన సమయం కూడా మనం హ్యాపీగా ఏమన్నా పనులు చేసుకుందాం, డబ్బు సంపాదించుకుందాం, సుఖభోగాలు అనుభవిద్దాం అని ఎవరు అనుకోరు. అన్నింటినీ వదిలిపెట్టి హాయిగా నిద్రపోతారు. ఎందుకంటే అన్నిటికంటే నిద్రా సుఖం బాగుంది కనుక, అది అవసరము కనుక. మీరు గమనించి చూసుకోండి, ఎన్ని కోరుకునేవాళ్ళైనా మళ్ళీ మెలకువలో కోరుకుంటారు ఇవన్నీ. నిద్రలో ఇవన్నీ కోరుకున్నవన్నీ వదిలిపెట్టి నిద్రపోతారు. ఎంత డబ్బు సంపాదించనే ఉండే, ఎన్ని బంధాలు పెట్టుకుని ఉండే, ఎన్ని వ్యసనాలు ఉండనే ఉండే, ఎన్ని రకాలైన చేయనివ్వండి, ఎంత కీర్తి ప్రతిష్టలకు పాకులాడినివ్వండి, ఎన్నైనా చేయనివ్వండి, అవన్నీ వదిలేసి మనిషి ప్రతిరోజు నిద్రపోతాడు. ఎందుకనంటే నిద్రలో జరిగేదేంటి? శరీరము తన అనుభవాలకు ప్రయత్నించట్లేదు, ఆగిపోయింది. శరీరం రెస్ట్ తీసుకుంది. శరీరం అనుభవాలకు ప్రయత్నించటం లేదు కనుక అనుభవాలని గుర్తుపెట్టుకోవలసిన అవసరం లేదు, పాత అనుభవాలను గుర్తు చేయవలసిన అవసరం లేదు కనుక మనసు కూడా ప్రశాంతతను పొందింది. అంటే అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ప్రాణశక్తి స్థితిలో మనిషి ఉన్నాడు. అంతే. ప్రాణశక్తి స్థితి ఒక సమస్థితి. ఎరుకుంటుంది, బ్రతికుంటారు, అన్నీ ఉంటాయి. కానీ శరీర స్థితిలో మనోస్థితిలో లాగా సృష్టి ఉండదు. అక్కడ సృష్టి ఉండదు. సృష్టి ఉండకపోతే నేనన్న ఎరుక కూడా ఉండదు. అంటే నేను కూడా సృష్టిలో భాగమే, నా శరీరం కూడా. అది ఉండదు. అందువల్ల ప్రాణశక్తి స్థితిలో ఎటువంటి మనో కదలికలు, శరీర కదలికలు, సృష్టి ధ్యాసలు లేకుండా అనంతత్వములో లీనమైపోయి అందువల్లనే మనకి సృష్టి ధ్యాస ఉండదు. హాయిగా ఉంటారు. ఆ హాయిని అనుభవించాలని ప్రతి మనిషి నిద్రకు ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ఆ స్థితిని పట్టుకోలేకపోవటం వలన ప్రయత్నిస్తాడు, నిద్రపోతాడు, అందులో అనుమానం ఏం లేదు. కానీ ఆ స్థితి, నా నిజ స్థితిని పట్టుకోలేకపోవటం వలన, తెలుసుకోలేకపోవటం వలన తాను తన నిజస్థితి శరీర స్థితి అనుకొని మనోశరీరముల కలయికతో జీవుడు తిరుగుతూ ఉంటాడు. ప్రతి మనిషి తిరుగుతూ ఉంటాడు. మెలకువలో మళ్ళీ అన్నింటిని వదిలేసి, నిద్రపోయిన అన్నింటినీ మెలకువలో మళ్ళీ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతూ ఉండటం అనేటువంటి స్థితి ఏది ఉందో అది అనుభవ స్థితి. శరీర అనుభవముల కోసం తిరుగుతూ ఉంటాడు. అవే సుఖ దుఃఖ అనుభవములు. అంతే తప్ప ఆత్మకు అనుభవం ఉండదు. అందుకని క్లారిటీ ఇస్తున్నా. ఆత్మను తెలుసుకున్న అనుభవ స్థాయిలో జీవుడు నిజంగా దేవుడుగా ఎలా అనుభవించగలడో ఇది ప్రశ్న. ఆత్మను తెలుసుకున్నా అన్న స్థాయి అంతే. ఆత్మను తెలుసుకున్న స్థాయిలో నేను ఆత్మస్వరూపుడను అనేటువంటి తెలుసుకోవచ్చు అంతే. అది అనుభవం కాదు. నిద్రాస్థితిలో అనుభవం లేదు. కానీ నిద్రాస్థితిని మనం గమనించవచ్చు. అంటే నేను ఇప్పుడు నిద్రాస్థితిలో ఉన్నాను అన్నప్పుడు నిద్రలో తెలియదు మనకు. అదే మెలకువలో ప్రాక్టీస్ చేయటమే మోక్షము. ఇప్పుడు ఆ నిద్రాస్థితిని మెలకువలో ప్రాక్టీస్ చేయమంటున్నారు. నీ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోమంటున్నారు. అంతే. ఇంకా ఆత్మజ్ఞానం అనేది ఏమి లేదు అసలు. ఆధ్యాత్మికం అనేది ఎంతకంటే ఏమి లేదు. దీన్ని ఎన్ని లక్షల కోట్ల రకాలుగా చెప్పినా ఉన్న సత్యం ఇంతే. చాలా సింపుల్ విషయం. నిద్రాస్థితిని మెలకువలో నువ్వు ప్రాక్టీస్ చేసుకో. రోజు శరీరము నేనని తిరుగుతున్నావు. శరీరము నేనని తిరగాలి అంటే శరీరముకు జరిగేది అనుభవాలే. మెలకువకు రాగానే మొట్టమొదటి అనుభవం నేను ఈ శరీరమును. ఎందుకని శరీరం బరువు తెలుస్తుంది, శరీరం ఉన్నట్టు తెలుస్తుంది. నన్ను నేను ముట్టుకుంటాను, పట్టుకుంటాను, చూసుకుంటాను. నా శరీరం నాకు అనుభవం అవుతూ ఉంటుంది. శరీరానికి అనుభవాలు అవటం కాదు, నేను ఈ శరీరం అనే అనుభవాన్ని కూడా పొందుతూ ఉంటాను. ఎందుకంటే దానికి అన్నీ ఉన్నాయి. బరువు ఉంది, దానికి సైజు ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ శరీరము నేననేది నాకే తెలుస్తూ ఉంటుంది. అంటే మెలకువ శరీరము నేనన్న అనుభవమే మెలకువ. శరీరము నేనన్న అనుభవం మెలకువ మనసుతో అవుతుంది. మనసు శరీరాన్ని కలుస్తుంది. అప్పుడు నా ఎంటిటీని చెప్పుద్ది, నా పేరు చెప్పుద్ది, నా ఊరు చెప్పుద్ది, నా ఇల్లు చెప్పుద్ది, నాకు సంబంధించిన సమస్తము చెప్పుద్ది. అదే మెలకువ. నిద్రాస్థితిలో ఏం జరిగింది అంటే అసలు అది నిద్రాస్థితే కాదు. శరీరమునకు నిద్రాస్థితి, మనసుకు నిద్రాస్థితి. నిద్రాస్థితి అంటే ఏంటి? శరీర మనస్సులు ఆగిపోయినాయి. ఈ శరీర మనస్సులకు ఆధారమైన ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు శరీర మనస్సులు పనిచేస్తున్నప్పుడు కూడా
శరీర మనస్సులు అసలు ఎలా పనిచేస్తున్నాయి? ప్రాణశక్తితో. అంటే ప్రాణశక్తి ఫస్ట్, అదే ప్రాణశక్తిలో శరీరపరమైనటువంటి శరీరంతో అనుభవించిన విషయాలు గుర్తు ఉండటం వలన ఏర్పడిన మనస్సు, ప్రాణశక్తిలోనే మనసు ఏర్పడింది. అంటే మొదట ప్రాణశక్తి, రెండవది అందులోనే ఉన్న మనసు, మూడవది మనసు ద్వారా నేను ఈ శరీరముననే భావనతో, శరీరముతో కలిసిపోతున్నటువంటి భావన నేను శరీరము. మూడవ స్థితి నేను ఈ శరీరము. శరీర స్థితిలో అనుభవాలు ఉంటాయి, మనోస్థితిలో అనుభవాలు ఉన్నట్టు అనిపిస్తాయి, భావోద్వేగములు. ఇప్పుడు ఎప్పుడో పామును చూసాం, ఇప్పుడు ఆ పాము గుర్తొచ్చి భయం వేస్తుంది. ఎప్పుడో హఠాత్తుగా పెద్ద మేజర్ యాక్సిడెంట్ తప్పుకున్నాం, క్షణంలో తప్పుకున్నాం, అది గుర్తొచ్చినప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది. లేదు విమానాలు పడిపోయినాయి, రైళ్లు పడిపోయినాయి, బస్సులు యాక్సిడెంట్లు చచ్చిపోయారు, కాలిపోయినాయి, ఇలా ఏ వార్తలు విన్నాం. బస్సు ఎక్కినప్పుడు అవి గుర్తొస్తాయి, రైళ్లు ఎక్కినప్పుడు అవి గుర్తొస్తాయి, విమానాలు ఎక్కినప్పుడు అవి గుర్తొస్తాయి, ఒక భయాన్ని కలిగిస్తాయి. అలాగే సంతోషాలు కూడా. అవి గుర్తు చేసుకున్నప్పుడు ఆ భావన గుర్తొచ్చింది అంతే, అంతే తప్ప శరీరం దేన్ని అనుభవించలేదు. పాత అనుభవాన్ని నెమరు వేసుకున్నాం. ఇది బాగా తెలుసుకోవాలి. అందుకని అది అక్కడ ఏమీ లేదు అసలు. ఎండమావుల్లో నీళ్లు వలె శరీరము అనుభవించకుండా మనసు కదిలింది. ఎండమావుల్లో నీళ్లు ఉంటాయా? ఉన్నట్టు అనిపిస్తాయి. ఎందుకని అక్కడ ఆధారత ఉంది. సూర్యరశ్మి భూమిపై పడుతుంది, అది పడిన సూర్యరశ్మి అక్కడక్కడే, అంటే భూమిలోంచి చొచ్చుకుపోవడానికి సూర్యకిరణాలకు దారి లేదు. అందుకని అది రిఫ్లెక్ట్ అయిందంటే వెనక్కి తిరిగింది. అందుకని ఆ ప్రదేశం అంతా నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది. అక్కడ సూర్యరశ్మి ఉంది, భూమి ఉంది. ఆ సూర్యరశ్మి దూరానికి కంటికి అలా కనపడుతుంది. ఏంటి? నీళ్లు ఉన్నట్టుగా. ఎండమావులు అంటే అది, కానీ నిజంగా నీళ్లు. అలాగే మనోభావాలన్నీ శరీరముతో అనుభవించనప్పుడు, భావోద్వేగాలన్నీ శరీరముతో అనుభవించనప్పుడు, ఊరికనే గుర్తొచ్చి అవన్నీ నిజంగా ఫీల్ అయిపోతూ మనం మానసిక వేదనలకు లోనవుతున్నప్పుడు, లేదా మానసిక లౌల్యమునకు లోనవుతున్నప్పుడు, ఏదైనా కానివ్వండి, అది ఎండమావుల్లో నీళ్లు లాంటిదే. కానీ అది నిజమనుకొని మానసిక వ్యాధులు తెచ్చుకుంటూ ఉంటారు. ఆ మానసిక వ్యాధులు అధికమైన కొద్దీ మనసు శరీరాన్ని నడిపేది కనుక ఆ వ్యాధిని శరీరానికి అంటింపజేస్తుంది. ఇప్పుడు నేను ఈ శరీరము అనే భావాన్ని మెలకువలో అంటింపజేసింది ఏంటి? మనసే. అలా మానసిక వ్యాధి శరీర వ్యాధిగా పరిణమిస్తూ ఉంటుంది. అందుకని ఎండమావులు అనేటువంటి భావోద్వేగాలు, ఆలోచనలన్నీ ఎండమావులు అనే విషయాన్ని కూడా మనం గ్రహించి తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలో చక్కటి ఉపయోగం ఇదే. మనసు మిథ్యాస్థితి, అంటే మధ్యలో ఉంది. అది సత్యము కాదు, అసత్యము కాదు, మధ్యలో ఉంది. అసత్యానికి సత్యానికి. ఇప్పుడు సత్యము అన్నాం అనుకోండి, సపోజ్ ఏంటి సత్యము? ప్రాణశక్తి సత్యము. ప్యూర్లీ సత్యం ఏంటంటే ప్రాణశక్తి. అలాగే ఇటువైపు వస్తే ప్యూర్లీ సత్యం ఏంటంటే శరీరము. శరీరం అన్నమాట నిజం, శారీరక అవసరాలు నిజం, అనుభవాలు నిజం, అందులో డౌటే లేదు. ఇటువైపుకి వెళ్తే ప్రాణశక్తి ఉన్నమాట నిజం. ప్రాణశక్తి లేకపోతే అసలు శరీరం కూడా పనిచేయదు. ప్రాణశక్తిలో నిద్ర అనే స్థితి కలుగుతుంది, అది నిజం. ఈ రెండు స్థితులకి మధ్యలో ఉన్న మిథ్యాస్థితి, అంటే ప్రాణశక్తి ఉంది, శరీరపు అనుభవాలు గుర్తున్నాయి. ప్రాణశక్తిలో శరీరపు అనుభవాలు గుర్తున్నటువంటి స్థితి. అయితే గుర్తున్నది రైటే, కానీ ఈ గుర్తున్నది ప్రాణశక్తికి అసలు ఉపయోగం లేదు. ప్రాణశక్తి వైపు వెళ్తే అది నిద్రాస్థితి అయిపోద్ది, మొత్తం సృష్టిని వదిలేస్తుంది. అంటే నేను ఈ శరీరం అన్న భావాన్ని వదిలేస్తాం, అసలు సృష్టికి సంబంధించిన విషయాలన్నీ వదిలేస్తాం. అసలు అక్కడ సృష్టి ఉండదు, నేను ఉండను, సృష్టి ఉండదు. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తే మనసు అంతమైపోతుంది, అంటే ప్రాపంచిక విషయాలు అంతమైపోతాయి, నేనన్న భావన అంతమైపోద్ది, శరీర భావన అంతమైపోద్ది. ఎందుకని? శరీరము పరిమిత భావన కలిగింది, మనసు పరిమిత భావన కలిగింది. ఎందుకు అంతమైపోద్ది అన్నది కూడా చక్కగా విషయపరంగా అర్థం చేసుకోండి. ఎందుకు అంతమైపోయిద్ది అంటే అక్కడ అంతం అవ్వదు, నశించిపోదు, సృష్టి ఏమి నశించిపోదు, శరీరమే నశించిపోదు. కానీ ప్రాణశక్తి భావన ఎంత విశాలమైనది అంటే
దాని యొక్క అనంతత్వం ముందు, దాని విశాలత్వం ముందు, అంటే ప్రాణశక్తి యొక్క విశాలత్వం ముందు శరీర భావన, మొత్తం సృష్టి భావన చిన్న ధూళి కణములో 1,00,000 వంతు కంటే చిన్నవైపోతాయి. అంతే, అంతకంటే ఏం లేదు. అంటే ఏంటి, అసలు పట్టించుకోవటానికి వీలు లేనంత చిన్న సైజుకి వెళ్ళిపోతాయి. ప్రాణశక్తి స్థితి అంత పెద్ద సైజుకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం మనిషిగా ఉన్నాం, దోమలు, చీమలు ఇటువంటి వాటిని చూడగలుగుతున్నాం. అంతకంటే చిన్నవికి మనకు కనపడవు. కానీ మనకు కనపడనటువంటి అంతకంటే చిన్నవైనటువంటి బ్యాక్టీరియా జీవులు కోటాను కోట్లు ఉన్నాయి ప్రపంచంలో. అవన్నీ లేవనుకొని మనం జీవించేస్తున్నాం. కారణం ఏంటి అంటే, ఒక బ్యాక్టీరియా జీవి కనీసం మన కంటికి కనపడేలా ఒక చిన్న ఇసుక రేణు అంత సైజులోకి దాన్ని తీసుకురావాలంటే దానిని కనీసం 1,00,000 రెట్లు 2,00,000 రెట్లు పెద్ద సైజులో చూడాలి. అప్పుడు కానీ మనం అది బ్యాక్టీరియాని గుర్తించలేం. అలా చూడటానికి అనువైన పరికరాలని డాక్టర్లు కనుగొన్నారు. ఇప్పుడు మైక్రోస్కోప్ ఉంది. మన శరీరంలో మన రక్తం మనకు నీరులా కనపడుతుంది. ఏదైనా మన శరీరంలో మనకు రక్త పరీక్షలు, కళ్ళి పరీక్షలు, మూత్ర పరీక్షలు, మల పరీక్షలు ఇవన్నీ చేస్తారు మనకు జబ్బులు వచ్చినప్పుడు. ఏంటి, ఒక చిన్న రక్త బిందువుని అలా తీసుకొని ఒక చిన్నదే దాన్ని ఒక గాజు పలక మీద రాసి మైక్రోస్కోప్ కింద పెడితే 1,00,000 రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది అది. అప్పుడు అందులో కణములు కదులుతూ కనపడతాయి. అలాగే మన వీర్యము, మనిషిలో ఉత్పత్తి అయ్యే వీర్యము, పిల్లల్ని పుట్టించే వీర్యము, అది మనకు ఉన్న ద్రవ పదార్థం లాగా అనిపిస్తుంది. ఏదో కొంచెం తిక్కుగా ఉన్న ద్రవ పదార్థం అనుకుంటాం. కాదు, అందులో కోటాను కోట్ల జీవులు ఉన్నాయి. అవి మనకు కనపడవు, మన కంటి సైజు కనపడవు. దాన్ని మైక్రోస్కోప్ కింద పెడితే కోటాను కోట్ల జీవులు కదులుతూ కనపడతాయి. అంత చిన్నవిగా ఉన్నాయి. అంటే మన శరీరంలోనే ఉన్న రక్తాన్ని మనం నీళ్లు అనుకుంటున్నాం, కణములు అనుకోవట్లేదు. అవి బ్రతుకుతున్నాయి. ఇండివిజువాలిటీ ఉంది ఒక మనిషికి ఉన్నట్టుగా. అలాగే మనలోనే ఉన్న వీర్యమును మనం అనుకోవట్లేదు. మొత్తం మన శరీరం అంతా కణజాలమే, మాంసం కానీ చర్మం కానీ అన్ని. కానీ మనకవి మాంసపు ముద్దల, చర్మం అంతా ఒక పొరల అలా అనిపిస్తూ ఉంటాయి. దానికి కారణము అంతకంటే అంటే అతి సూక్ష్మతను తెలుసుకునేటువంటి గ్రహణ శక్తి మన శరీరములకు లేకపోవటం అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. కాబట్టి అప్పుడు ఆ సృష్టి మనకు లేనట్టుగా ఉంటుంది. మొత్తం శరీరం అంతా ఏకము మాంసపు ముద్దని మనం జీవించేస్తున్నాం. కానీ శరీరం అంతా కణములే, రక్తం కణములే, శరీరం మొత్తం కణజాలమే. కోటాను కోట్ల కణజాలముల కలయిక మన శరీరము. అలా అవయవములుగా మ్యాచ్ అయ్యి అలా కలిసి ఉందంతా కణజాలమే. బ్రెయిన్ అంతా కణజాలమే. అన్ని వేరువేరు కణాలు, పైగా ఇవి అన్నీ ఒక చోట పోగుబడి కలిసి ఉండి పనిచేస్తున్నాయి. అలా పనిచేస్తున్నదే మన శరీరం. కానీ మనకు ఆ విషయం తెలియదు. మనకంతా మాంసము, ఎముకలు ఇలా తెలుస్తుంది అంతే. ఎందుకని మళ్ళీ రిపీట్ చేస్తున్నా, అతి సూక్ష్మమైనటువంటి ఆ కణజాలమును మనం చూడలేకపోతున్నాం. అంటే ఒక చిన్న ఇసుక రేణువుని 1,00,00,000 రెట్లు చిన్నది చేసేస్తే, ఇంకా అంటే ఒక దోమని 1,00,00,000 రెట్లు చిన్నది చేసేస్తే ఇంకా మనకు కనపడదు. కానీ ఉంది అక్కడ. అది ఒక దోమని 1,00,00,000 రెట్లు చిన్న సైజులోకి చేసేసామనుకోండి, దోమ లేకపోయిందా? ఉంది. కానీ మనకు కనపడలే, 1,00,00,000 రెట్లు చిన్నదైపోయింది. మనకు కనపడాలంటే కనీసం ఆ స్థాయిలో ఉండాలి. అలా మనకి కనపడటం, వినపడటం, స్పర్శలు వీటన్నింటికి కూడా మానవ శరీరమునకు ఒక పరిమితి ఉన్నది. ఆ పరిమితిలో మాత్రమే మానవ శరీరము దేనినైనా గ్రహించగలదు. కనుక ఆ పరిమితిలో ఉన్న విషయాలు మనకు సృష్టిగా అనిపిస్తూ ఉంటాయి, తెలుస్తున్నాయి, మిగిలినవి తెలియదు. అందుకని ఇక్కడ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు మనం ఉన్న సృష్టి అంటే శరీర స్థితిలో, మనం ఉన్న సృష్టిలో శరీరము ధూళికణం. సృష్టితో చూస్తే అంటే చెట్లు, పొట్లు, చామలు, భూమి ఇవన్నీ గమనించినప్పుడు శరీరము ధూళికణం. అందువల్ల మనకు సృష్టి చాలా పెద్దగా విశాలంగా అనిపిస్తుంది. కానీ ప్రాణశక్తితో పోల్చి చూసినప్పుడు, ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళినప్పుడు మొత్తం సృష్టి మొత్తం ఒక ధూళికణం. దానిలో అసలుకి మన శరీర భావన ఎగిరిపోద్ది. అందుకే నిద్రలో అసలు నేనన్న భావన ఉండదు. సృష్టి ఒక చిన్న ధూళికణం. ధూళికణం అంటే ఏంటి? కనపడేంత కాదు, బ్యాక్టీరియా లాంటిది.
అంటే ఒక దోమని 1,000,000 రెట్లు చిన్నది చేసేస్తే మనకు ఎలా కనపడదో అది చిన్నప్పుడు దాన్నే బ్యాక్టీరియా అంటారు. బ్యాక్టీరియా, వైరస్, క్రిములు అంటే ఏంటి? మనకు అసలు కనపడనంత చిన్నగా ఉన్నాయి. అంత సైజుకి వెళ్ళిపోయినప్పుడు సృష్టి ఆ సైజుకి వెళ్ళిపోయింది ప్రాణశక్తిలో. అంటే సృష్టి చిన్నదైందని కాదు, చిన్నగా ఉన్న సృష్టిలో అంటే అంటే చిన్నగా ఉన్న శరీరంతో సృష్టిని చాలా పెద్దగా భావించుకున్నాం మనం. అది శరీర భావన. శరీర భావన నుంచి తప్పుకొని ఎప్పుడైతే ప్రాణశక్తి భావనకి వెళ్ళామో కనపడుతున్న సృష్టి కూడా ధూళికణం అయిపోయింది, బ్యాక్టీరియా అయిపోయింది. ఆ బ్యాక్టీరియాలో అసలు మన శరీరం ఎంత మళ్ళీ. అందుకని నేను భావన కూడా ఎగిరిపోయింది, సృష్టి భావన ఎగిరిపోయింది, నేను భావన ఎగిరిపోయింది. ఎందుకని? బ్యాక్టీరియా సైజులో అసలు ప్రాణశక్తిలో అది కనపడతలే. ప్రాణశక్తి అంత ఆనందంగా ఉంది. అది మన ఒరిజినల్ సంపూర్ణ స్థితి. ఒక మనిషి యొక్క సంపూర్ణత్వం అది. అది అనుభవం అవదు. అనుభవం అవడానికి అక్కడ లేవు, ఇంద్రియాలు లేవు. అనుభవము శరీరమునకు మాత్రమే ఉంటుంది. ఈ విషయం తెలుసుకోండి. అనుభవం ఎప్పుడూ శరీరానికే ఉంటుంది. ఇదే అనుభవం శరీరముతో పని లేకుండా మనసు గుర్తు చేసుకుంటుంది. అనుభవాలన్నీ మనసుకు అవుతున్నాయిగా. అప్పుడు మనసు గుర్తు చేసుకుంటున్నప్పుడు మానసికమైనటువంటి భావోద్వేగాలకు మనుషులు లోనవుతూ ఉంటారు. శరీరం అనుభవించదు, కానీ మనుషులు లోనవుతూ ఉంటారు. జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇక్కడ మానసికమైనటువంటి భావోద్వేగాలకు మనుషులు లోనవుతూ ఉంటారు. అది మిథ్యాస్థితి, అది నిజం కాదు. ఎందుకంటే శరీరం అనుభవించట్లేదు, పాత జ్ఞాపకాలను తిప్పుకున్నారంతే. మీకు ఎవరి మీద ద్వేషం ఉంది, గుర్తొచ్చినప్పుడల్లా ద్వేషం వచ్చేస్తుంది. మీకు ఎవరి మీద కోపం ఉంది, గుర్తొచ్చినప్పుడల్లా కోపం వచ్చేస్తుంది. కానీ కోపానికి, ద్వేషానికి, ఈర్షికి, అసూయకి, కోరికకి, బాధకి, దుఃఖానికి, ఆనందానికి, సంతోషానికి ఎప్పుడు జరిగిపోయింది. శరీరం దాన్ని ప్రయత్నించి పొందింది, ఆ భావాలను పొందింది, క్రియ జరిగిపోయింది. కానీ అవి గుర్తుగా ఉండటం వలన మనసులో గుర్తు వచ్చినప్పుడు భావోద్వేగాలకు లోనైపోతుంటాం. ఆ భావోద్వేగాలకు గుర్తొచ్చినప్పుడు లోనవడం అనేది ఒక మిథ్యాస్థితి. అదే మానసిక రుగ్మతలో లేదా మానసిక ఊహలో. గాలిలో మేడలు కట్టద్దని చెబుతారు. గాలిలో మేడలు కట్టడం అంటే ఏంటి? మనసులో ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. అంటే అక్కడ నిజంగా జరగట్లేదు, కానీ మనసులో చేసేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక స్థలం కొనేసాను, ఆ స్థలంలో ఒక పెద్ద ఇల్లు కట్టేశాను. ఇల్లుని ఇంద్రభవనంలా కట్టేశాను, దానికి అన్ని లెక్కలేసేసాను, అందులో గృహప్రవేశం చేసేసాను. ఇలా కూర్చొని ఊహించుకున్నాను. కానీ నా వల్ల అసలు ఎప్పటికీ కాదు. నేను చిన్న కూలి పని చేసుకుని ఒక సామాన్య వ్యక్తిని, ఎవరిదో ఇంద్రభవనం చూసి రోడ్డు మీద వెళ్తా. నేను కూడా అలా ఊహించుకున్నాను. ఈ గాలిలో మేడలు కట్టడం అంటే మనసు ఊహించుకుంటుంది, అది వాస్తవం కాదు. శరీరంతో ఆ స్థితికి వెళ్ళగలగాలి. అందుకని ఎప్పుడు కూడా వాస్తవ స్థితి ఏంటి అంటే శరీర స్థితి. అది అబద్ధం కాదు, నిజమే. అలాగే ఇంకొక వాస్తవ స్థితి ఏంటి అంటే ప్రాణశక్తి స్థితి. అది అబద్ధం కాదు, నిజం. ఎందుకంటే ప్రాణశక్తి లేకపోతే అసలు చచ్చిపోతాడు, మన శరీరమే ఉండదు. మనోస్థితి ఏంటంటే ఇటు ప్రాణశక్తిని ఇటు శరీరాన్ని కలుపుకొని ప్రాణశక్తిలోనే శరీర ప్రాపంచిక విషయాలు గుర్తున్న స్థితి, మిథ్యాస్థితి, మధ్యస్థితి. అది అటువైపుకి వెళ్తే ప్రాణశక్తి అవుతుంది, ఇటువైపుకి వస్తే శరీరం అవుతుంది. అటువైపుకి వెళ్ళింది అనుకోండి అంటే లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇంకా అటువైపు అంటే ప్రాణశక్తి వైపు వెళ్ళింది అనుకోండి, ప్రాణశక్తి యొక్క అనంతత్వపు ఎరుకను పొందేస్తుంది. అదే ప్రాణశక్తి కనుక. ఆ ఎరుకలో అసలు సృష్టి ధూళికణం కనుక, బ్యాక్టీరియా కనుక అసలు అది ఉందని కూడా అనిపించదు. అందుకే ఆత్మశక్తిని అనంతము, ఎంతుందో తెలియదు, ఆద్యంతములు లేనిది, ఉన్నదంతా అదే. దాని విశాలతను చెప్పడం అసలు కుదరదు, ఉన్నది ఒక్కటే అదే అని చెప్పారు. దాన్ని ఏ విధంగానూ తెలుసుకోలేరు అని చెప్పారు. మాట్లాడేటప్పుడు భావనలో, దేహ భావనలో ఉన్న మనిషికి చెప్పేటప్పుడు అనేక పదాలు వాడేటప్పుడు వచ్చే గందరగోళం అది. అంతే తప్ప ఆత్మ అనుభవం కాదు. దాని పేరే, దాని గురించి వివరణ చెప్పినప్పుడే ఆత్మ అన్నప్పుడు అనిర్వచనీయము, అవాంగ్మానస గోచరము, అనేక రకాలుగా చెప్పారు దాని గురించి. అనిర్వచనీయం అంటే ఏంటి? వచనములతో చెప్పడం కుదరదు, వాక్కులతో చెప్పలేని దాన్ని. ఎందుకని అది అనుభవం కాదు, అది పదార్థం కాదు, ఇంద్రియాలకు అందేది కాదు. అందేదైతే వాక్కులతో చెప్పొచ్చు. అది అనుభవం కాదు, అనుభవం అయితే వాక్కులతో చెప్పొచ్చు.
అనిర్వచనీయము, వాక్కులతో చెప్పేది కాదు. పోనీ దాన్ని ఊహించొచ్చా అంటే అవాంగ్ మానస గోచరము. ఊహించేదంత మనస్సు. మనస్సు అసలు ఏమున్నాయి మనసులో? శరీరముతో చేసిన ప్రాపంచిక పరిమిత విషయాలే ఉన్నాయి. అంటే శరీరపు ప్రాపంచిక అనుభవాలు మనసుగా ఉంది అంతే. కాబట్టి అది మనసుతో ఊహించడానికి కూడా కుదరదు, ఎందుకని అది అనుభవం కాదు కదా. అఖండము, అది అసలు వేరువేరుగా లేదు, ముక్కలు ముక్కలుగా లేదు, ఏకముగా ఉన్నది. అఖండము, అనంతము, ఏకము, సర్వవ్యాపకము, మొత్తము వ్యాపించి ఉన్నదండి. మరి దాని లక్షణాలు ఏంటి, అది ఎలా ఉంటుంది అంటే సచ్చిదానందము పరమానందము అని చెప్పారు. సచ్చిదానందము అన్నప్పుడు సత్ చిత్ అంటే సత్యమైన చైతన్యవంతమైనటువంటి ఆనందము, జడము కాదు, అది ఆనందం ఉంది అక్కడ. అందుకే మనకి నిద్రా సుఖము, నిద్రానందం. అది నిద్ర హ్యాపీగా అనిపిస్తుంది మనకి. ఆ నిద్రాస్థితి చాలా బాగుంటుంది మనకి. ఆ నిద్రాస్థితి చాలా ఆనందంగా ఉంటుంది మనకి. మీరు గమనించి చూడండి, ఆ నిద్రా సుఖమే ఆ పరమానందము, సచ్చిదానందము. సచ్చిదానందం అన్నప్పుడు చెప్పాను, సత్ అంటే సత్యమైన ఆనందం. అది సత్యమైన స్వచ్ఛమైన ఆనందం. రియల్గా ఎప్పుడు అలా ఆనందంగా ఉంటుంది అంతే. ఎందుకని అక్కడ దుఃఖపడటానికి, బాధపడటానికి, ప్రయత్నానికి అవసరమైంది ఏమీ లేదు. ఉన్నది ఒక్కటేది. ఆ ఉన్నది ఒక్కటే అవటం వలన రెండవది లేకపోవటం వలన దానికి భయం లేదు, పొందాలన్న తపన లేదు, దానికి శారీరకపరమైన అవసరాలు లేవు, ఏమీ లేవు. ఉన్నదంతా ఒక్కటే శక్తి స్వరూపము. అది ఎలా ఉంటుందంటే ఆకాశము వలె అని చెప్పారు. అందుకని అది అనుభవం కాదు, అది తానే అంతే. అనుభవం అంటే అనుభవించేవాడు ఉండాలి. అనుభవాన్ని వివరంగా తెలుసుకోండి. అనుభవము అంటే ఏంటంటే అనుభవించేవాడు ఉండాలి, అనుభవించటానికి అవసరమైన రెండవది ఉండాలి. ఒక వస్తువుని తింటున్నాం అనుకోండి, నాలుకకు రుచి అనుభవం. ఒక విషయాన్ని, ఒక దృశ్యాన్ని చూస్తున్నాం అనుకోండి, కన్ను ఉంది కనుక ఒకటి ఉంది, కన్ను అనేది ఒకటి ఉంది, దృశ్యాన్ని చూస్తుంది. చెవి అనేది ఒకటి ఉంది, శబ్దాన్ని వింటుంది. నాలుక అనేది ఒకటి ఉంది, రుచి, పదార్థములను వేరుగా ఉన్నాయి కనుక రుచి తెలుసుకుంటుంది. అనుభవానికి ఎప్పుడు రెండు ఉండాలి. తానుండాలి, తనకు భిన్నమైన ఇంకొకటి ఉండాలి. కానీ ఆత్మల అనుభవం కాదు, అనిర్వచనీయము. వచనములతో చెప్పడం కుదరదు. అది అనంతము, ఉన్నదంతా అదే. ఏకము, ఏకముగానే ఉన్నది. అఖండము, ముక్కలు ముక్కలుగా లేదది. సర్వవ్యాపకము, మొత్తము వ్యాపించి ఉన్నది అదే. దానికి అనుభవం కుదరదు అసలు. ఇప్పుడు మనం ఒక్కళ్ళే ఉన్నాం, ఎలా అనుభవం పొందుతాం చెప్పండి? ఒక్కరే ఉన్నప్పుడు అనుభవం పొందటం అనేది ఉండదు. కానీ ఒక్కరే ఉన్నాను అన్న ఎరుక ఉంటుంది, అనుభవం ఉండదు. ఉన్నానని ఎందుకు తెలీదు అంటే అక్కడ తెలిసేది ఏంటి? ఇప్పుడు ఉన్నానన్న స్థితి ఉన్నది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే తెలియట అనే ప్రక్రియ కూడా మళ్ళీ రెండవది ఉండాలి. అయితే మనం అర్థం అవటానికి మరి భాషా పదాలు ఇవే వాడుకోవాలి. కనుక ఉన్నానన్న ఎరుక ఉంటుంది. అందుకని ఎరుకే అదని చెప్పారు. ఎగ్జిస్టెన్స్, ఉనికే అదని చెప్పారు. ఉన్నదే అదని చెప్పారు. సత్యమే అదని చెప్పారు. చైతన్యమే అదని చెప్పారు. మొత్తంగా సచ్చిదానందము. ఎందుకంటే ఆ స్థితి ఎలా ఉంటుంది అంటే నిద్రాస్థితిని పోలిన ఆనంద స్థితిగా ఉంటుంది. నిద్రలో ఎవరికి దుఃఖం లేదు. ఎన్ని వ్యసనాలు ఉన్నోళ్ళైనా, ఎన్ని పిచ్చులు ఉన్నోళ్ళైనా, ఎన్ని కోరికలు ఉన్నోళ్ళైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత మంచోళ్ళైనా, ఎంత వ్యసనబోరులైనా, ఎన్ని రకాలు చేస్తున్నా, ఎంత దైవభక్తులైనా, దైవీ తపస్సులు చేస్తున్నోళ్ళైనా, దైవ మార్గాలలో అంకితాలే వెళ్ళిపోతున్నోళ్ళైనా, ఎవరైనా నిద్రాస్థితిని మాత్రం అనుభవిస్తూనే ఉంటారు, కోరుకుంటూనే ఉంటారు. నిద్రాస్థితిలో వీళ్ళు అన్నీ వదిలేశారు. దైవాన్ని వదిలేశారు, మతాన్ని వదిలేశారు, నేను వదిలేశారు, సృష్టిని వదిలేశారు. అలాగే వ్యసన పరులు వాళ్ళు వ్యసనాన్ని వదిలేశారు, చెడ్డవాళ్ళు ఆ చెడ్డతనాన్ని వదిలేశారు. అందరూ అన్నీ వదిలేసి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇది యావత్ సృష్టికి అంతే. మీరు దేవుడితో అయినా అంతే, మీరు దేనితో అయినా అంతే. అక్కడ పరమానందము, అది సచ్చిదానందము. ఎందుకంటే శరీర మనోస్థితులను దాటి ప్రాణశక్తి స్థితి యొక్క స్వయం లక్షణం అది, స్వయం స్థితి అది, స్వయం గుణం అది, స్వయం స్వభావం అది. అంటే పదాలు గుణము స్వభావము పదాలు మనకు వాడుకలో అలవాటు కనుక అర్థం అవడానికి చెప్పుకుంటున్నాం. దాని స్వయం స్థితి ఆనందము. అయితే ఆనందం అనేది సచ్చిదానందం అని ఎందుకన్నారంటే సత్ అదే సత్యం. ఇంకా ప్రాణశక్తి స్థితికి నశింపు లేదు, ఉన్నదంతా అదే. చిత్ అలానే అది జడము కాదు, చైతన్యము. దానికి తెలుసు. చైతన్యం అంటే ఏంటి? నేనున్నానని నాకు తెలుసు.
నా కదలికలన్నీ నాకు ఎరుకలోనే ఉన్నాయి. అది చైతన్యము అన్నారు. అందుకని జడం అనుకుంటారేమో, ఒకటే అంటే అలా రాయిలా పడుంది అనుకుంటాం అనుకో. ఉన్నదంతా అదే అయితే కేవందలు అలా పడుంది, ఒక శవంలో పడుంది అనుకోకూడదు, అనుకుంటాం కుదరదు. చైతన్యము అంటే నా ఉనికి నాకు తెలుసు, నా ఎగ్జిస్టెన్స్ నాకు తెలుసు, నేను ఉన్నానని నాకు తెలుసు. కానీ ఉన్నది నేనే అయితే రెండవ భావన చేయవలసిన అవసరమే లేదు, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. కాబట్టి నేను ఉన్నాను అంతే. ఉన్నాను అన్నప్పుడు నేనున్నానని ఎవరికి చెబుతాం మనం? ఇది ఒక ఉపన్యాసంగా ఒకరి నుంచి ఒకరు తెలుసుకోవడానికి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మనుషులను చెప్పుకుంటున్నాం కాబట్టి, చెబుతున్న నేను, వింటున్న మీరు ఇలా వేరువేరుగా ఉన్నారు కాబట్టి, ఇలాగే ఎవరు పుస్తకాలు రచించినా, ఎవరు ఎక్కడ ఏ మహాత్ములు ఏ విషయాలు చెప్పినా రెండవ వారికి చెబుతున్నారు కాబట్టి అక్కడ భాషా భేదాలు వస్తూ ఉంటాయి. ఆ భాషా భేదాలను సరిగా అర్థం చేసుకోవాలి. లేకపోతే అందుకే ఆత్మజ్ఞానం వైపు ఎక్కువ మంది రాలేకపోతున్నారు. శరీర భావనలో ఉండి అనేక రకాలుగా మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు, సాధనలు, అనేక విధాలుగా దేవుళ్ళు, దేవతలు ఇలా విడివిడిగా విడిపోతున్నారు మనుషులందరూ. కానీ ఆత్మస్థాయిలో, ఆత్మజ్ఞానపు ఎరుకలో అసలు మనుషులందరూ వేరువేరుగా లేరు. సృష్టి అంతా వేరువేరుగా లేదు, అది ఏకత్వంలో ఉంది. అసలు మనుషులంతా కలిసే ఉన్నారు, సృష్టి అంతా కలిసే ఉంది, వేరు భావనే లేదు అసలు. అక్కడికి వస్తేనే మనిషికి ఏకభావన వస్తుంది, ఏకత్వ భావన వస్తుంది. ఈ వేరు భావన నశించిపోతుంది, ఈ ఘర్షణలు అన్నీ పోతాయి. అక్కడికి రావడానికి ఏం చేయాలి? ఏమి చేయక్కర్లేదు, అర్థం చేసుకోవాలంటే. కానీ అర్థం చేసుకోవాలంటే ఉపయోగించే భాషా పదాలన్నీ కూడా వేరు మనిషికి చెప్పబడే భాషా పదాలేగా. మొత్తం భాష అసలు ఎందుకు చెప్పలేదు? అనిర్వచనీయము, వాక్కులు ఎందుకు చెప్పలేవు అన్నారంటే, వాక్కులు ఎవరికి చెబుతారు? ఒక మనిషి ఇంకో మనిషికి చెబుతాడు, అంటే రెండవ వాళ్ళకి. ఆ రెండవది అవ్వచ్చు, ఇంకా అనేకంగా భావన ఉండొచ్చు. ఒక ఉపన్యాసం చెబుతున్నాడు స్టేజ్ మీద కూర్చొని, ఒక ఆయన కింద 1000 మంది ఉండొచ్చు, 1,00,000 మంది ఉండొచ్చు, 1,00,00,000 మంది ఉండొచ్చు. అంటే వేరు భావనలో చెప్పబడతాయి. ఏకభావనలో అసలు చెప్పటము లేదు, వినటము లేదు, ఉన్నదే ఏకభావన. అందుకని ఆ ఏకభావనకి మీరు ద్వంద్వ భావనలో చెప్పబడుతున్నటువంటి విషయములను పట్టుకొని మీరు ప్రయాణించాలి. ఏకభావన ప్రయాణం ఎవరికాళ్ళు చేసుకోవాలి. అందుకని ఆధ్యాత్మికత వ్యక్తిగతము. అలా ఎవరికాళ్ళు చేసుకోవాలి కనుక అసలు ఆ విషయమే అర్థం కాక, ఏకత్వం అంటే ఏంటో అర్థం కాక, అఖండం అనంతం అంటే ఏంటో అర్థం కాక, ఆత్మశక్తి అంటే ఏంటో అర్థం కాక, మతములు, మార్గములు, ఈ జీవుడు, దేవుడు, ఆత్మ, పరమాత్మ, ఇవన్నీ మనిషికి సులువుగా ఉన్నాయి. ద్వంద్వత్వం సులువుగా ఉంది. దేవుడు వేరు, నేను వేరు అంటే సులువుగా ఉంది, ఈజీగా ఉంది. కానీ దేవుడు వేరు, నేను వేరు అన్నోళ్ళు దేవుడికో దేవతకో ఏ మతంలో అయినా భావనాత్మక ప్రార్థనాలయాలు నిర్మించుకొని భావనాత్మకమైనటువంటి భావరూప ఫోటోలో, విగ్రహాలు, మూర్తులో మనుషులు తయారు చేసుకున్న విధానాన్ని మీరు భావించుకుంటున్నారు తప్ప, అది చెప్పాను, అది మొత్తం మనోలోకము. అంటే శరీరపరమైంది పూర్తి నిజం. కొన్ని శరీరపరంగా నీకు శరీరపరంతో ఒక దేవుడు ఎవరన్నా అక్కడ కనపడుతున్నాడా? ఒక దేవత ఎవరన్నా ఉన్నారా? లేదు. ఫస్టే మాట్లాడుకున్నాం. కొన్ని ప్రాణశక్తిలోకి వెళ్ళిపోదాం, అది పూర్తి సత్యం. ఎందుకంటే ప్రాణం లేకపోతే అసలు శరీరమే లేదు. వెళ్తే ప్రాణశక్తిలో అసలు శరీరం ఉండదు, సృష్టి ఉండదు, ఉన్నదంతా ఏకత్వ భావన. మీకు ఎలా తెలుసండి? ఆ ప్రశ్న ఇవ్వకండి, మీకు కూడా తెలుసు. నిద్రలో అందరూ ప్రాణశక్తి స్థితిలోకి వెళ్తున్నారు, లేదా చచ్చిపోతాంగా. ప్రాణశక్తి స్థితిలోకి వెళ్ళలేదనుకోండి, ప్రాణం పోయింది అనుకోండి, చచ్చిపోతాం. శరీరం ఇంకా కదలటం ఉండదు, మెలకువ ఉండదు. లెగుస్తున్నాము, నిద్రలోకి వెళ్ళి లేస్తున్నాం, మెలకు వస్తుందంటేనే ప్రాణశక్తి ఉండడం వలన బతికున్నాం. ఆ నిద్రాస్థితి ప్రాణశక్తి స్థితి. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు సృష్టి భావనే ఉండదు, ఏకత్వపు భావన ఉంటుంది. కొన్ని శరీరంకి వచ్చినప్పుడు ఇది నిజమే, అక్కడ శరీరం ఉన్నప్పుడు అనేకత్వపు భావన ఉంటుంది, నాకు భిన్నంగా అనేకం ఉన్నారని. ఓకే, శరీరం లాంటి దేవుడు నీకు ఎవరైనా కనపడుతున్నారా? కనపడితే నువ్వు పూజించవచ్చు. దేవత కనపడుతున్నారా? కనపడితే నువ్వు పూజించవచ్చు. మళ్ళీ నాకు మహిమలో, మాయలో అద్భుతాలని చెప్పొద్దు. ఒక చెట్టు కనపడినట్టు, ఒక మనిషి కనపడినట్టు, ఒక పుట్ట కనపడినట్టు, ఒక గుట్ట కనపడినట్టు, ఒక నది కనపడినట్టు, అలా ఉన్నవి ఉన్నట్టుగా ఎలా ప్రపంచంలో కనపడితే అనుభవిస్తున్నామో, ఒక భార్యాభర్తల సుఖం, ఒక స్త్రీ ఉంది, ఒక పురుషుడు ఉన్నాడు, ఒక తండ్రి బిడ్డల వాత్సల్యం, ఒక తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, కనపడుతున్నారు అక్కడ. ఒక తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కనపడుతున్నారు అక్కడ, అనుభవిస్తున్నాం. అందుకని నా కుటుంబము అని.
అలా నీకు ఎవరైనా దేవుడు కనబడుతున్నారా, దేవత కనబడుతున్నారా? ఏ మతంలో అయినా లేదు. అది భావనాత్మకత. మతం అంతా భావనాత్మకత. మతాలు, మార్గాలు, విధానాలు, సాధనలు, గురువులు, జ్ఞానము మొత్తం భావనాత్మకత. గ్రంథాలు ఏదైనా ఎలాంటి భావనాత్మకత? మానవుడు మనసుతో నిర్మించుకున్న ఊహాత్మక భావనాత్మకత. అందుకనే ఎవరికి వాళ్ళు అనేక రకాలుగా నిర్మించుకున్నారు. అనేక మతాలు అందుకే వచ్చినాయి. నిజంగా ఒక దేవుడు దేవత అంటే ఒకళ్ళే కనబడుతుంటారు. ఇప్పుడు ఒక మనిషి నా భార్య అన్నాడు, ఒక ఆమెనే చేసుకుంటాడు. తెలుస్తుంది ఈవిడ నా భార్య, ఈయన నా భర్త, వీళ్ళు నా పిల్లలు అని. ఒక సత్యత ఉంది అక్కడ శరీరపరంగా. ఇప్పుడు దేవుడి పరంగా ఊహ కనుక అనేక ఊహలు ఎవరికాళ్ళు చేసేసుకున్నారు. ప్రాణశక్తి స్థితికి వస్తే అసలు ఊహ ఉండదు, ఉన్నది ఒకటే ఏకత్వము. కాబట్టి మానసిక స్థితిలో జరిగినటువంటి ఊహాత్మకత మతము, మార్గము, గురువు, దేవుడు, జ్ఞానము, ఇదంతా మానసిక స్థితిలో. అందుకని ప్రార్థనాలయాలు మనమే కట్టుకుంటాం. మానసిక స్థితిలో ఊహాత్మకంగా మనకు నచ్చినట్టు కట్టుకుంటాం. ఒకే దేవుడికి సంబంధించిన ప్రార్థనాలయాలు అనేక రకాలుగా కట్టుకుంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటారు. అందులో ఒకే దేవుడికి సంబంధించిన మూర్తులు అనేక రకాలుగా ఉంటాయి. ఎందుకంటే అవి మనుషులు పెట్టుకుంటారు. మనుషులు ఆర్టిస్టులు వేసిన ఫోటోలు కావచ్చు, లేదా మనుషులు చెక్కుకున్న శిల్పాలు కావచ్చు, ఏదైనా మనోభావాలు. అందుకని ఆ ఒకే దేవుడు ఒకే రూపంలో కూడా ఉండడు. కనీసం ఒకే దేవుడి మొహం ఒకే రూపంలో ఉండదు, ఒకే దేవత మొహం ఒకే రూపంలో ఉండదు. ఎందుకని భావనాత్మకత. మరి ఆ దేవుళ్ళని, దేవతల్ని ఎలా గుర్తుపట్టాలి అంటే వాళ్ళ యొక్క ఆ దేవుడి యొక్క రూపురేఖలను బట్టి. రూపురేఖలు అంటే మొహం కాదు, ఆ దేవుడికి కొన్ని గుర్తింపులు ఉంటాయి. ఆ దేవుడికి ఓ వాహనం ఉంటుంది, ఆ వాహనం ఇంకో దేవుడికి ఉండదు. ఆ దేవతకు వాహనం ఉంటుంది, ఆ దేవత వాహనం ఇంకోళ్ళకు ఉండదు. అలా వాళ్ళకి కొన్ని తయారు చేశారు. ఆ సింబాలిజంను బట్టి ఈ దేవత ఫలానా అని. ఆ దేవుడికి కొన్ని ఫోజులు ఉంటాయి, ఈ దేవతకు కొన్ని ఫోజులు ఉంటాయి. అలా ఎవరి స్థాయిలో వాళ్ళు పెట్టుకున్నారు. అంటే ఇదంతా మానసిక లోకము. మానసిక లోకం అంటే మళ్ళీ చెప్పాను, ఎండమావులు నీళ్లున్నట్టు కనపడతాయి, కానీ నీళ్లున్నట్టు కనపడటానికి అక్కడ అసత్యమేమి లేదు. కానీ అవి నీళ్లు కాదు, అది ఒక ప్రకృతి చర్య. ఎండ అంటే సూర్యకిరణములు పడటం వలన, భూమిని తాకటం వలన, భూమిలోంచి చొచ్చుకుపోయి వెళ్ళటానికి వాటికి సమర్థత లేకపోవటం వలన, భూమి అనే ఘన పదార్థం వాటిని అడ్డగించటం వలన అవి వెనక్కి తిరిగి అక్కడక్కడే అలా అలుముకొని నీరులా కనపడుతున్నది. అక్కడ ఏమీ లేదంటే కాదు, సూర్యకిరణాలు ఉన్నాయి, భూమి ఉంది. కానీ సత్యత తెలియాలి అంటే ఇది స్పష్టంగా తెలుసుకోవాలి. సత్యము తెలిసినాక కూడా ఒక జ్ఞానికి సత్యం తెలిసింది ఏంటి? అది ఎండమావులు అని, అంటే సూర్యకిరణాలని, భూమి అని. అందుకే చెప్పగలిగంగా. అది ఒక జ్ఞాని తెలుసుకున్నాడు అనుకుందాం, ఆయనకు కూడా చూస్తున్నప్పుడు నీళ్ళనే కనపడతాయి. కానీ అంతరంగంలో తెలుసు, నీళ్లులా కనపడుతున్నది, కానీ అది సూర్యకిరణముల రిఫ్లెక్షను. సూర్యకిరణముల వలన అవి భూమిని తాకడం వలన మనకు నీరులా కనపడుతున్నది అనుకుంటాడు జ్ఞాని. అంతే తప్ప ఆయన జ్ఞానికి విషయం తెలియటం వలన ఎండమావులు కనపడకుండా పోవు, నీరు మారిపోదు, అవి సూర్యకిరణములా కనపడవు. కానీ అంతరంగ జ్ఞానము తెలుసు. అది భ్రమగా అలా మనకంటే సూర్యకిరణములన్నీ అక్కడ విస్తరించుకోవడం వల్ల నీరులా అనిపిస్తున్నది, కానీ అది నీరు కాదు అని. అది అలా భావం తెలుస్తుంది. అలాగే మిథ్యా విధానములో మనుషులు తయారు చేసుకున్నటువంటి మతములు, మార్గములు, విధానములు, పద్ధతులు, జ్ఞాన గ్రంథములు, మార్గములు, సాధనలు, విధానములు అన్నీ కూడా నిజమైనటువంటి జ్ఞానికి అనంత ఆత్మస్వరూపాన్ని చేరుకోవటానికి మనిషి ఏర్పరుచుకున్నటువంటి మానవ కల్పితమైనటువంటి, మనోకల్పితమైనటువంటివి అనే భావన తెలుస్తుంది. అందులోనే సాగుతాడు. ప్రార్థనాలయానికి వెళ్తాడు, నమస్కారం చేస్తాడు, అక్కడ ప్రార్థనలు పాటిస్తాడు, ఏ మతం అయితే ఆ మతాన్ని గౌరవిస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ అక్కడ ఏం కనపడుతుంది ఆయనకి? అక్కడ ఉన్నది ప్రార్థనాలయమే, లోపల ఉన్నది మూర్తే. ఏ మతంలో అయినా జరుగుతున్నాయి ఆ ప్రార్థనలే. కానీ ఆయనకి ఏమి తెలుస్తుంది అంటే అవి సూర్యకిరణములు భూమిని తాకటం వలన అక్కడ ఎండమావుల వలె కల్పిస్తున్నది. అవి సూర్యకిరణములు, భూమి యొక్క చర్య. అక్కడ నీరు లేదు, కానీ నాకు నీరు కనపడుతుంది. అలాగే స్పష్టమైనటువంటి సత్యమును తెలుసుకున్న జ్ఞాని ఏ మతమునికి వెళ్ళినా, ఏ మార్గమునికి వెళ్ళినా, ఏ దేవుడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇదంతా అనంత ఆత్మశక్తి యొక్క ఎరుకకు అవసరమైన విధముగా
మనుషులు తయారు చేసుకున్న మనోలోకము అని తెలుసుకొని దాని నుంచి ఆత్మశక్తి ఎరుకను పొందుతూ ఉంటాడు. ఆత్మశక్తి ఎరుక పోదు. అందుకని జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు రమణ భగవానులు ఉన్నారు. ఉదాహరణకు చెబుతున్నా, జీవన్ముక్తులైన రమణ భగవానులు లాంటి మహాత్ములు ఎవరో వచ్చామండి, పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళాం, పలానా దేవుడి దగ్గరికి వెళ్ళాం, ఇదిగో కుంకుమ పెట్టుకోండి అంటే పరమభక్తితో పెట్టుకున్నారు. ఆయన ఏం కాదనలా. ఎందుకని ఈ మనోలోకములు తయారు చేసుకున్నవన్నీ కూడా ఆనందత్వాన్నే గుర్తు చేస్తాయి. అయితే మనకు తెలియదు కనుక ఆనందత్వం మనకు గుర్తు రావట్లా. అందుకని ఆయన ఎవరు ఏం చెప్పినా ఆయనకి ఎప్పుడు ఆనందపు ఎరుకే కలుగుద్ది. ఎందుకని ఎండమావుల్ని ఎప్పుడు చూసినా అందులో నీళ్లు కనపడుతున్నా కూడా ఎప్పుడు సూర్యకిరణాలే అని అవి అని తెలుస్తూ ఉంటుంది. తెలిసిన వాళ్ళకి తెలుసు అవి సూర్యకిరణాలు, అక్కడ నీళ్లు లేవు అని. కాబట్టి నీళ్లు తాగే ప్రయత్నం చేయరు. అలాగే ప్రాణశక్తి ఎరుకను, అనంతాత్మశక్తి ఎరుకను పొందిన వాళ్ళు, ఎరుక పొందనటువంటి మనుషులు మతం పేర, మార్గం పేర, దేవుడి పేర, గురువు పేర, రకరకాల గ్రంథాల పేర్లు ఏమి చేస్తున్నా వాటిని అవుననరు కాదనరు. తమ ఆనందాత్మశక్తి ఎరుకకు ఇవి సహకరించేవి. అందుకని జీవులు అందులో వెళ్తున్నారు. ఆత్మశక్తికి భిన్నంగా ఏమీ లేదని ఎవరేం చెప్పినా వాటిని వింటారు, వాటిని గౌరవిస్తారు, మౌనంగా ఉంటారు. కానీ అందులోకి వెళ్ళి, అంటే ఎండమావుల్లోకి వెళ్ళి నీళ్లు తాగుదామని ప్రయత్నించి అక్కడ నీళ్లు దొరకలేదని నిరాశ చెందే వాళ్ళలా జ్ఞానులు ఉండరు. జ్ఞానులకు సత్యము తెలుసు, అవే సూర్యకిరణములు. నీళ్లు తాగడానికి అసలు ప్రయత్నమే చేయక్కర్లా. సరే, వీళ్ళందరూ ఏదో మనోలోకపు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఎందుకని అంటే అనంత ఆత్మశక్తి ఎరుకను పొందడానికి. సరే, ఎప్పుడో పొందుతారు, ఎవరి మార్గాల్లో వెళ్ళని అని అలా ప్రశాంతంగా కూర్చుంటారు. ఆ వాళ్ళు జీవన్ముక్తులు. ఆ స్థితి ఏంటి అంటే ఏమి అద్భుతం కాదు. మన ప్రాణశక్తి మనం తెలుసుకుంటే అయిపోయింది. అది మనకు కూడా అనుభవం అవుతుంది. అయితే అనుభవం అవుతుంది అనే పదమే తప్పు ఇక్కడ. ఎందుకని శరీరపరంగా మాట్లాడుకుంటున్నాం, అది అనుభవం ఎప్పటికీ అవ్వదు. అనంతత్వం అది. జస్ట్ ఉన్నానన్న ఉనికి అంటే జ్ఞానముగా తెలుస్తుంది. శరీరపరంగా అనుభవం ఏమీ ఉండదు. అనుభవాలన్నీ శరీరానికి అనుభవాలు ఉండవు. అందుకని తెలుసుకోవాలి. అందుకని ఆత్మను తెలుసుకున్నప్పుడు జీవుడిని నిజంగా దేవుడిగా ఎలా అనుభవించగలడంటే ఉన్నదంతా ఒకటే, అది నేనే అనుకుంటాడు. నేను దేవుడిని అనుకోడు. అసలు దేవుడనే భావన ఉండదు. అది మనోలోకము. మళ్ళీ చెప్పాను, మనోలోకంలో మనిషి తయారు చేసుకుంది. శరీరపరమైన జీవులకు అది అద్భుతమైన స్థితిగా భావించబడుతూ ఉంటుంది. ఎందుకని మనం శరీరము నేనన్న భావనలో ఉన్నాం కనుక దేవుడు, దేవత, మతము, గురువు, మార్గము, జ్ఞానము, గ్రంథము అనేవి శరీరపరమైన జీవికి అద్భుతమైన అద్భుతాలు. అవన్నీ కూడా ఎంతో ఉన్నతమైన స్థితులు. ఎందుకని అవి మనసుతో మనమే కల్పించుకున్నవి. అవి ఎందుకు కల్పించుకున్నాం? మనసులో ఉన్నటువంటి ప్రాపంచిక విషయాలను తీసివేస్తే మనసులో మిగిలేది ప్రాణశక్తే. అందుకని ప్రాపంచిక విషయాలను తీసివేసి ప్రాణశక్తి స్థితిని తెలుసుకోవడానికి అనువుగా మనమే ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ అది. మనమే ఏర్పాటు చేసుకున్నాం అక్కడ. మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా మళ్ళీ విషయాన్ని చెబుతున్నా. అవి ఎందుకు తయారు చేసుకున్నాం అంటే మనసు అనేది ప్రాణశక్తిలో విషయాలు ముద్రింపబడినాయి, శరీరంతో అనుభవించినవన్నీ. ఆ విషయాలను తీసివేసి, అంటే విషయాభావనను తగ్గించుకొని మనసులో ఉన్న శరీరపరమైన అనుభవ విషయభావాలు, ప్రాపంచిక భావాలని పక్కన పెట్టి ప్రాణశక్తి భావాన్ని పెంపొందించుకోవడానికి డైరెక్ట్గా ప్రాణశక్తి అంటే నాకు తెలియటం లేదు కనుక దేవుడు, దేవత వాళ్ళు శక్తి స్వరూపులు అనేటువంటి విధానాన్ని తెచ్చుకున్నాం. మతాల ద్వారా, మార్గాల ద్వారా, సాధనల ద్వారా ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ ప్రాక్టీస్ ఏంటి? ఎండమావుల్లో నీళ్లు లేవు, అది సూర్యకిరణముల యొక్క రిఫ్లెక్షను అనేదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎండమావుల్లో నీళ్లు లేవు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అలా ప్రయత్నించి ప్రాణశక్తి స్థితికి చేరుకోవడానికి మధ్యలో మనోలోకంతో మనమే ఏర్పరుచుకున్నటువంటి దైవశక్తి, దేవతాశక్తి, మతములు, మార్గములు ఇవి. మనలాంటి దేవుణ్ణి అంటే శరీరమున్న ఓ దేవుణ్ణి, మనలాంటి దేవతని, శరీరమున్న ఓ దేవతని అలా మతములుగా ఏర్పరుచుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు శక్తి స్వరూపులు, అనంత శక్తి స్వరూపులని ఆలంబనంగా పెట్టుకొని శక్తి వరకు ప్రయాణించి ఆ ప్రాణశక్తిని నేనే, ఆత్మశక్తిని నేనే, ఆ దైవశక్తిని నేనే, ఆ విశ్వశక్తిని నేనే
అని తెలుసుకునే వైపుగా ప్రయాణం సాగటానికి ఏర్పాటు చేసుకోబడిన మానసిక వ్యవస్థ. అంటే మొత్తం మతములు కానీ, మార్గాలు కానీ, విధానాలు కానీ, దేవుళ్ళు కానీ, పద్ధతులు కానీ అంత మనోలోకమే. రియల్గా శరీరపరంగా వస్తే నీకు శరీరపరంగా అక్కడ ఎవరు కనపడరు. మనం తయారు చేసుకున్న ప్రార్థనాలయాలు ఉంటే మనం తయారు చేసుకున్నవే అన్నీ ఉంటాయి, ఆచార సాంప్రదాయాలు, ప్రేయర్స్ ఏదైనా. మరి ప్రాణశక్తి స్థితికి వెళ్తావో మొత్తం ఏకత్వం అయిపోద్ది. అక్కడ దేవుళ్ళు దేవతలు ఉండరు, ఏకత్వంలో ఏముండదు. ఆ శరీర స్థితిలో భావనాత్మక ప్రార్థనాలయాలను చూస్తూ ఉంటాం, నిజంగా ఉండవు. అది మనోలోకము, మొత్తం మనోలోకం. అందుకని ఎవరి మనోభావనలో వాళ్ళు పోతూ ఉంటారు. అక్కడే ఆ మనోభావనల్లో ఎండమావుల్లో నీళ్లు ఎలా ఉన్నాయి అని అనిపిస్తుందో ఆ మనోలోకంలో మహిమలు, మాయలు, అద్భుతాలు కల్పించుకుంటూ ఉంటారు. ఎండమావుల్లో నీళ్లను చూస్తున్నారు అనమాట. నీళ్లు తాగుదాం అనుకుంటున్నారు. ఎండమావుల్లో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లను తాగేద్దాం అనుకుంటున్నారు, దాహం తీరిపోద్ది అనుకుంటున్నారు. అలా భావనాలోకంలో సృష్టించుకున్న మనోభావనాలోకంలో మహిమలు, మాయలు, అద్భుతాలనే ఎండమావుల్లో నీళ్లను తాగేస్తున్నారు వాళ్ళు. తాగేసి దాహం తీరిపోయింది అంటున్నారు, కానీ ఆ దాహం ఎప్పటికీ తీరట్లేదు. ఎందుకంటే మళ్ళీ మహిమలు, మళ్ళీ మాయలు, మళ్ళీ అద్భుతాలు వెళ్తానే ఉన్నారు. ఇది కోకొల్లలుగా సాగుతూనే ఉంది. ఏ దాహమో తీరలేదు, ఆ శరీరం చచ్చిపోద్ది. మీరు ఎన్ని మహిమలు, ఎన్ని మాయలు, ఎన్ని అద్భుతాలు చేయండి, ఎన్ని చెప్పండి, ఎంతమంది గురువులు వచ్చారు, ఎంతమంది దైవావతారులు వచ్చారు. నేను ఎవరిని కించిపరచటలా, సత్యమును అర్థం చేసుకోండి అని చెబుతాను. నీ సంపూర్ణత నీకు అర్థం అవ్వాలంటే నువ్వు ఆ మిథ్యాలోకంలోంచి ప్రాణశక్తి వైపు పడాలి. పడితేనే నీకు అర్థం అవుతుంది. అది తప్పు కాదు, అది మనోలోకం అంతే. మనసు మనకు ఉంది కదా, ఆ మనసే నేను శరీరం అని గుర్తు చేసి ప్రపంచంలో తిప్పుతుంది కదా. నేను, నాది, నా వాళ్ళంతా కూడా స్థితి నిజమే, శారీరక పరంగా నిజమే, అలాగే జీవించాలి. కానీ దైవీపరంగా వచ్చేటప్పటికి నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుకను నువ్వు పొందాలి. కానీ అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు సృష్టించుకొని ఆ మహిమలు, మాయలు, అద్భుతాలన్నీ కూడా ఎండమావుల్లో నీళ్లు వలే. అవి తాగేసి మా దాహం తీరిందని, మళ్ళీ ఇంకా దాహం తీరుతుందని, ఇలా జీవితం మొత్తం దాహం తీర్చుకుంటూ ఉంటామని ప్రయత్నించుకుంటూ ఉంటారు. కానీ మీరు గమనించి చూడండి, వాళ్ళ శరీరాలు ఎంతటి మహాత్ములు, అద్భుతాలు చేసిన వాళ్ళైనా శరీరాలు శరీరపరంగా వృద్ధాప్యానికి లోనవుతున్నాయి, వ్యాధులకు లోనవుతున్నాయి, బాధలకు లోనవుతున్నాయి, ప్రాపంచిక కష్టాలు పడుతూనే ఉన్నారు. ఎంతో మంది మహాత్ములు మామూలు మనుషులతోనే ఇబ్బందులు పడుతున్నారు. కోర్టు కేసులు, అన్ని రకాల గోడలు ఉన్నాయి వాళ్ళకి. మీరు వెళ్ళి చూడండి, అసలు వాళ్ళ శిష్యులతోనే వాళ్ళు మంది ఇబ్బంది పడుతూ ఉంటారు పక్కన. ఎందుకని శరీరపరమైన పరిమితత్వం ఎప్పుడు అంతే. మరి ఎన్ని మహిమలు, మాయలు, అద్భుతాలు ఉంటే ప్రపంచంలో అసలు వాళ్ళకి ఎదురే ఉండకూడదు కదా. ఇప్పుడు ఎక్కడైనా మీరు ఏ మతంలో అయినా, ఏ గురువు దగ్గరైనా, ఎక్కడైనా ఏ దేవుడి దగ్గరైనా అక్కడ వాళ్ళకి జరిగిన లాభాలు స్టేజీలు పెట్టి ప్రకటించుకుంటూ ఉంటారు, మహిమలు, మాయలు, అద్భుతాలని. నష్టాలు చెప్పరేంటి ఎవరు? జరగనివి చెప్పరేంటి? అందరికీ జరిగిపోతున్నాయి అన్నీ. ఎవరికైనా వృద్ధాప్యం ఆగిందా? మరణాలు ఆగినాయా? అవేమి ఉండవు. ఒకవేళ జరిగేది కూడా ఏంటి? నువ్వు అడిగేది నీ డబ్బులు, నీ కోరికలు, నీ జబ్బులు, నీ బాధలు. జబ్బులు వచ్చిన వాళ్ళందరూ చచ్చిపోతారా? తగ్గవు. అందరికీ తగ్గుతూ ఉంటాయి. అలానే తగ్గిపోయిన వాళ్ళందరూ బతుకుంటారా? అందరూ చచ్చిపోతారు, ఏదో ఒక రోజు చచ్చిపోతాం. ప్రాపంచిక విషయాలలో ఎప్పుడు రెండే ఉంటాయి, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు, అవును, కాదు. ఈ రెండే ఉన్నాయి అక్కడ. అందులో జరిగినవన్నీ మహిమలుగా చెప్పుకుంటున్నారు, జరగని వాటిని వదిలేస్తున్నారు. అవును అని మహిమలుగా చెప్పుకుంటున్నారు, కాదులన్నీ వదిలేస్తున్నారు. అలా రెండింటిలో ఒకవైపు ఎప్పుడు అంటే ప్రాబబిలిటీస్, అంటే ఎప్పుడూ కూడా జరిగే అవకాశం ఉంది. అసలు ప్రపంచంలో జరగకపోయే అవకాశం ఉంది. ఇప్పుడు సపోజ్ నా దగ్గరకు ఒక 100 మంది వచ్చారు, లేదా మీ దగ్గరకు ఒక 100 మంది వచ్చారు, మీకు సమస్యలు చెప్పారు. మీరు 100 మందికి ఒకే ఆన్సర్ చెప్పారు, అన్ని జరుగుతీపో ఇంతే. 100 మందికి ఒకటే ఆన్సర్ చెప్పారు. ఇందులో ఖచ్చితంగా కొంతమందికి జరుగుతాయి. ఆ జరిగిన వాళ్ళందరూ మిమ్మల్ని దేవుళ్ళని, దేవతల్ని, గురువుల్ని, మహానుభావుల్ని చేసేస్తారు. జరగని వాళ్ళందరూ ఇంకొకళ్ళని ఎత్తుక్కుంటూ పోతారు, ఇంకో చోట ఏమన్నా జరుగుతాయేమో. ఇప్పుడు మనం వేదికల మీద చెప్పేది, పుస్తకాల్లో వినేది, అద్భుతాలు, మహిమలు, మాయలు ఏంటో తెలుసా? ఈ 100 మందిలో జరిగిన వాళ్ళు. కానీ జరుగుతాయిగా. ఇప్పుడు బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఆ బస్సులో మనకు సీటు దొరుకుద్దా లేదా అంటే దొరకవచ్చు, దొరకపోవచ్చు, రెండే ఛాన్సులు ఉన్నాయి. దొరుకుతుంది పో అన్నాం అనుకోండి మనం, ఒకవేళ సీటు దొరికింది అనుకోండి,
ఆ గురువు గారి మహిమ వలన దొరికింది అంటాడు. అది బస్సులోనే కదా, ఎక్కడైనా నువ్వు బతికినా నువ్వు సచ్చినా నీకు ఏది వచ్చినా ఏది పోయినా. లేదనుకోండి దాన్ని అసలు ప్రకటించరు వాళ్ళు, మళ్ళీ ఇంకోటి ఎత్తుక్కొని వెళ్తారు. ఎక్కడైనా ఎవరైనా మీరు చూడండి, మహిమలుగా మాయలుగా అన్ని లాభాలను జరిగిన వాటిని చెబుతున్నారు తప్ప నష్టాలను జరగని వాటిని చెప్పిన వేదికలు ఎక్కడైనా ఉన్నాయా? మరి వీళ్ళందరికీ జరగట్లా, బోల్డ్ జరగల. అలాంటివి నాకే తెలుసు, బోల్డ్ మంది గురువుల దగ్గర తెలుసు కాబట్టి ఈ జ్ఞానం వచ్చింది నాకు. లేదట అలానే నేను జరగాలని కూడా కోరుకోవట్లా. ఆ మిథ్యాస్థితి, అది మానసిక స్థితి. మళ్ళీ ఆశ రేపు జరుగుద్దేమో, ఎల్లుండి జరుగుద్దేమో, ఏదో ఒకటి జరుగుద్దేమో. ఎందుకంటే ఈయన పెద్ద గురువు కదా, ఈయన పెద్ద మాతాజీ కదా, వీళ్ళ దగ్గర మహిమల మాయలు అద్భుతాలు ఉన్నాయంట కదా, ఆ దేవుడి దగ్గర మహిమల మాయలు అద్భుతాలు ఉన్నాయంట కదా, ఆ దేవుళ్ళు దేవతలు వీళ్ళు చెప్పినట్టు వింటారంట కదా, వీళ్ళ మాటలు వింటారంట కదా, వీళ్ళకి ఆ దేవుళ్ళు దేవతలు కనపడతారంట కదా. ఇలా ఒక మనోకల్పిత లోకాన్ని తయారు చేసుకున్నాం. అలానే మనోకల్పిత లోకం అబద్ధం అని చెప్పట్లేదండి నేను. ఇప్పుడు నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం, నావి, నేను, నాది, నావి అబద్ధమా? కాదుగా, నిజమేగా. ఎవరికి వాళ్ళకి అది నిజమేగా. వాళ్ళందరూ ఉన్నారుగా, నేను వాళ్ళ కోసమే బతుకుతాగా. వాళ్ళకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనుగా. వాళ్ళంతా నాకు నిజమేగా. కానీ అది నా మనోకల్పిత లోకం. నిజంగా ఉన్నాయి, నిజంగా అసలు మనుషులు ఉన్నారు అక్కడ, నిజంగా జరుగుతుంది, అది నిజమే. కానీ నా మనోభావన ఎంతవరకే పెట్టుకున్న, మిగిలిన వాళ్ళతో నాకు సంబంధం లేదు. మిగిలిన వాళ్ళు పోయినా ఉన్నా నాకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఇది మనోకల్పనగా. మనుషుల పట్ల ప్రేమ ఉంటే ఏ మనిషికి బాధ వచ్చినా నీకు బాధ రావాలి. ఇప్పుడు మనకు బాధ అయిన విషయం ఇంకోళ్ళకి సంతోషంగా ఉంటుంది, ఇంకోళ్ళకి సంతోషమైన విషయం మనకు బాధగా ఉంటుంది. చూడండి, సత్యం అది కాదు. సత్యం అంటే అలా కాదు. సూర్యుడు అందరికీ ఒకలానే ఉన్నాడు, భూమి అందరికీ ఒకలానే ఉంది, నీరు అందరికీ ఒకలానే ఉంది, అది సత్యము. మారిపోయేది సత్యం కాదు. అందుకని మన మనోభావాలు, ఇంకా నా భార్య, నా పిల్లలు మనుషులు ఉన్నారు, కానీ నా దేవుడు అన్నప్పుడు ఎవరున్నారు అక్కడ? నీ మనోభావన, నీ మనోభావన అంతే. నువ్వు ఒకళ్ళు నా గురువు అన్నావు అనుకో, ఊరికి ఒక మనిషిని అనుకుంటున్నావు. అసలు గురువుకి శిష్యుడికి ఎప్పుడూ ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకని అంటే, నా భార్య అన్నాను అనుకోండి, నాకు ఒక ఆమె భార్యగా ఉంది, నేను ఆమెకి భర్తగా ఉన్నాను. కాబట్టి మేమిద్దరం బాధ్యతలు చేసుకుంటాం. ఒక గురువు 1,000,000 మంది శిష్యుల్ని తయారు చేసుకుంటాడు, 10 కోట్ల మంది శిష్యుల్ని తయారు చేసుకుంటాడు, 1,00,000 మంది శిష్యుల్ని తయారు చేసుకుంటాడు. అసలు ఎంతమంది నేను తయారు చేసుకుంటానే ఉంటాడు బతికినంతకాలం. ఎందుకంటే గురువు అని వృత్తి పెట్టుకున్నాడు, ఒక ప్రవృత్తి పెట్టుకున్నాడు, ఒక వృత్తి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఒక భార్యకి ఒక భర్త ధర్మం అది. ఒక గురువు 1,00,000 మందికి ఏం చేయగలడు, ఎలా చేయగలడు, మీకు మీరే చేసుకోవాలి అని చెబితే. అందుకని నీ గురువు నువ్వే. బయట గురువులు నీకు సూచనలు ఇస్తారంటే. ఇప్పుడు గ్రంథం ఉంది, కొన్ని లక్షల సంవత్సరాల వెనకాల రచించి ఉంటారు, కానీ ఆ గ్రంథాన్ని ఎన్ని కోటాను కోట్ల మంది చదువుకుంటున్నారో ఆ గురువు వాళ్ళకి, ఆ గ్రంథం వాళ్ళ గురువే. లేదా ఆ గ్రంథాన్ని బోధించాయని గురువు అంటూ ఉంటారు వీళ్ళు. నేను దాన్ని తప్పు అంటలా, కానీ 1,00,000 మందిని, 1,00,000 మందిని, 1,000 మందిని, 100 మందిని తయారు చేసుకునే గురువు అసలు నీకు ఎలా న్యాయం చేయగలడు? నీతో ఎంతసేపు గడుపుతున్నాడు ఆ గురువు. అందుకని ఏం చేస్తున్నాం, గురువుకి మహిమలు మాయలు అద్దుతున్నారు, ఆ దేవుడికి మహిమలు మాయలు అద్భుతాలు అద్దుతున్నారు. ఇదంతా మానవుడు కల్పించుకున్న మనోలోకం, మేలు చేసినట్టుగా భావించుకుంటున్నారు. మళ్ళీ మీకు ఎప్పుడు ప్రాబబిలిటీస్ ఉన్నాయని చెప్పాను. ఒక బస్సులో సీటు దొరుకుద్దా దొరకదా, ఒక ట్రైన్లో సీటు దొరుకుద్దా దొరకదా, 2 ఆప్షన్లు, దొరుకుద్ది దొరకదు. ఖచ్చితంగా 100 మందికి మీరు చెప్పే విషయాలలో ఖచ్చితంగా కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. జరిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి వేదికలు ఎక్కిస్తున్నారు, పుస్తకాలు రాసేస్తున్నారు, మహిమల మాయలు అంటున్నారు. జరగనివి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటే, జరగనివన్నీ కూడా పుస్తకాలు రాయొచ్చు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళని అనుసరించే శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ మతాల్లో సాగుతున్న మనుషుల దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ దేవుణ్ణి పూజిస్తే, ప్రార్థిస్తే, అర్చిస్తే నీకేమేమి జరగలేదు, అవి కూడా పుస్తకాలు రాయొచ్చు. కానీ ఎవడు చదువుతాడు? జరగనే ఎక్కర్లేదుగా. మనుషులకి ఆశ, అత్యాశ, దురాశ, భయం, బాధ అన్నీ ఉంటాయి. వాటిని ఎదుర్కొని నిలబడాలి అనేటువంటి ఒక మంచితనం ఉండదు. మంచితనం ఉన్న వాళ్ళకి, మంచి వాళ్ళకి ఈ లాలసలు ఉండవు. వాళ్ళు ధైర్యంగా జీవించగలుగుతారు, సంతృప్తిగా జీవించగలుగుతారు. కానీ లాలసలు ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మహిమలు మాయలను కోరుకుంటూ ఉంటారు. అంటే జరిగే వాటినే విందాం, జరగని వాటిని అసలు మనం వినొద్దు. ఎందుకంటే ఆశది, ఆశతో బతుకుదాం. ఈ ఆశలతోనే అనేక మంది అనేక రకాల మోసాలకు గురవుతున్నారు. చూడండి, ఇప్పుడు
ఊరే మన ఫోన్లోంచి కూడా డబ్బులు కొట్టేస్తున్నారు. మీకు ఏ లాభాలు వస్తాయంటే ఆ చీటీలు వేసేస్తారు, అయ్యేస్తారు, ఇయ్యేస్తారు, మోసపోతూ ఉంటారు. బ్యాంకులు ఎత్తిపారేస్తున్నారు, ప్రైవేట్ బ్యాంకులు పెట్టి. నిత్య మోసాలు. ఎందుకంటే ఆశ ఉన్నవాడు మోసపోతాడు. ఇక్కడ నేను చెబుతున్న ఆ మధ్యలోకం మీకు అర్థం అవ్వాలని, అంతే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదు. అందరూ అందులోంచి ప్రయాణించాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయోహం. బంధమునకు మోక్షమునకు మధ్యలో మనస్సు ఉంది. అంటే ఏంటి? మనస్సులో ఏమేమి ఉన్నాయి? మనస్సులో ప్రాణశక్తి ఉంది. అసలు మనసు అనేది ఏంటంటే ప్రాణశక్తి. మరి మనసు అని ఎందుకన్నారంటే ప్రాణశక్తి అని అనొచ్చు కదా. అంటే శరీరముతో గ్రహించిన విషయాలన్నీ ప్రాణశక్తిలో ముద్రింపబడిన ప్రదేశం పేరు మనసు. అంటే ఇప్పుడు దాంట్లో శరీరంతో గ్రహించిన అనుభవాలన్నీ ఉన్నాయి, ప్రాపంచిక అనుభవాలన్నీ కలిసి ఉంది అక్కడ. అందుకని మనసు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నప్పుడు మనస్సులో ఏముంది? ప్రాణశక్తి ఉంది. అందులో మళ్ళా ప్రాపంచిక సంబంధిత శరీర సంబంధిత అనుభవాలు ఉన్నాయి. అంటే శరీరంతో గ్రహించిన అనుభవాలు ప్రాపంచిక విషయాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనసు శరీరం వైపు వచ్చినప్పుడు ప్రాపంచిక విషయాలను గుర్తు చేస్తూ, నేను శరీరం అని గుర్తు చేస్తూ బంధాలను ఏర్పరుస్తుంది. బంధాలంటే అవి ప్రాపంచిక విషయాలన్నీ. అంటే నేను ఈ శరీరము, అది మొదటి బంధం, నేనన్న భావన. మళ్ళీ ఈ శరీరములకు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధాలు, బంధుత్వాలు, విషయాలు, వస్తువులు, సంపదలు, ఇవన్నీ బంధములు అనేకం ఉన్నాయి. ఇలా బంధాలను ఏర్పరుస్తుంది. మన ఏవ మనుష్యానాం కారణం బంధ. ఈ బంధములు అంటే శరీరం వైపుకి మనసు ప్రయాణించినప్పుడు శరీర సంబంధిత విషయాలను, అంటే ఆలోచనలను, జ్ఞాపకాలను శరీరానికి గుర్తు చేసి నేను ఈ శరీరము అన్న భావాన్ని కలిగించి శరీరముతో మనసు కలిసినప్పుడు బంధములన్నింటినీ గుర్తు చేస్తుంది, బంధమవుతుంది. అది అదే మనసు విషయాలను వదిలివేసి ప్రాణశక్తి వైపు, అంటే మనసులో ఏముంది? ప్రాణశక్తి ఉంది, విషయాలు ఉన్నాయి. విషయాలను వదిలివేసి ప్రాణశక్తి వైపు వెళ్ళినప్పుడు, అంటే ప్రాణశక్తిగా ప్రయాణించినప్పుడు అది ప్రాణశక్తి అయిపోద్ది, మనసుగా ఉండదు. ఇంకా అప్పుడేముంది? నిద్రాస్థితి. నిద్రాస్థితి అంటే ఏంటి? మెలకువలో ఆ స్థితిని ఐడెంటిఫై చేయగలిగితే మన ప్రాణశక్తి స్థితి ఏముంది? అక్కడ అనంతత్వం ఉంది, అఖండత్వం ఉంది, నిర్మలత్వం ఉంది, నిశ్చలత్వం ఉంది, ప్రశాంతత ఉంది. అసలు అక్కడ సృష్టి లేదు, ఏ బంధం లేదు. నేను ఈ శరీరం అన్న భావనతో కూడిన బంధం కూడా లేదు, శరీర బంధం కూడా లేదు. అదే మోక్షము. అంటే మనసు ప్రాణశక్తి వైపు వస్తే మోక్షము, మనసు శరీరం వైపు వస్తే బంధము. అందుకని మహాత్ములు చెప్పారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధమునకు గాని మోక్షమునకు గాని మనస్సే కారణము. మరి మనస్సు నిజంగా ఉందా అంటే లేదు, మిథ్యా ప్రపంచం ఇది. అందులో సగం ప్రాణశక్తి ఉంది. అంటే సత్యము ప్రాణశక్తి, సత్యము శరీరము, రెండు సత్యాలే. కానీ సగం ప్రాణశక్తి సగం శరీరం అనుభవాలుగా, అందులో శారీరక అనుభవాలు కలిసిన ఒక మిథ్యగా ఉంది అది మనసు. మధ్యలోకం, అది మిథ్యాలోకం. అంటే ఎండమావుల్లో నీళ్లు ఉన్నట్టు కనపడుతున్నట్టు అది నిజం అనిపించేలా ఉంది. కానీ అది శరీరంతో కలిసినప్పుడు ప్రాపంచిక నిజమైంది. అది శరీర విషయాలను వదిలేసినప్పుడు ప్రాణశక్తిగా, ఆత్మశక్తిగా నిజమైంది. కనుక మనసు అటు వెళితే ఆ సత్యము, ప్రాణశక్తి సత్యములో, ఆత్మశక్తి సత్యములో ఇమిడిపోద్ది, అది మోక్షము. మనసు ఇటు వస్తే ప్రాపంచిక విషయాలు శరీర భావంలో కలిసిపోద్ది, నేను శరీరం అన్న భావంలో ఇమిడిపోద్ది, ఇవి బంధము. బంధంలోకి వస్తావా, మోక్షంలోకి వెళ్తావా, రెండు నీ చేతిలోనే ఉన్నాయి. మనసును ఎటు నడుపుకుంటావో దాన్ని బట్టి అది వెళుతుంది. ఇది మొత్తం ఉన్నది. అయితే ప్రాణశక్తిని తెలుసుకున్నప్పుడు అది అనంతత్వంగా ఉంది, అదే ఆత్మశక్తి అని పేరు పెట్టారు. కాబట్టి ఇక్కడ మనం పరమాత్మ అన్న, జీవుడే దేవుడు అన్న, అంటే మన ప్రశ్న ప్రకారం వారు అడిగింది ప్రశ్నలో వారు ఏమన్నారంటే ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడు అని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నప్పుడు జీవుడు, దేవుడు, పరమాత్మ, ఆత్మ అనేవి ప్రాపంచిక వ్యవహారంలో నడుస్తున్నటువంటి విషయాలకు పెట్టుకున్న పేర్లు. జీవుడు అంటే మనం, జీవులన్నీ, ఏనా జంతువులు కూడా జీవులే. జీవుడే దేవుడు అంటే అర్థం ఏంటి? ఆ దేవుడని పిలువబడుతున్నటువంటి, ఇందాక చెప్పాను, మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు,
గురువులు, దేవుళ్ళు, జ్ఞాన గ్రంథాలు ఇవన్నీ కూడా మనోలోకంలో, మధ్యలోకంలో సృష్టించుకోబడిన మానవ సృష్టి. అదంతా మనోలోకము. అక్కడ దేవుళ్ళని మనమే సృష్టి చేసుకున్నాం. ఎందుకని? ప్రాణశక్తి ఎరుకలేక, శక్తి దాకా ప్రయాణించలేక, ఈ దైవత్వపు ఆధారతను పట్టుకొని అక్కడికి వెళ్దామని అలా మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు వచ్చినాయి. కాబట్టి ఈ జీవుడు ఎవరినైతే దేవుడు అనుకుంటున్నాడో ఆ దైవత్వం ఏదైతే ఉందో ఆ దైవత్వమే పరమాత్మ, ఆ దైవత్వమే ఆత్మ. పరమాత్మ అన్నప్పుడు ఆకృతి కలిగినటువంటి భగవంతుడుగాను తీసుకోవచ్చు, లేదా ఆత్మను సామాన్య పదంగా తీసుకున్నప్పుడు ఉన్నతమైనటువంటి పరమమైనటువంటి ఆత్మానుభూతిని నేను పొందాను అని పరమాత్మగాను తీసుకోవచ్చు. ఇలా రెండు రకాలుగాను అనేక మంది ఉపయోగించారు వాటిని ప్రజలకు చెప్పేటప్పుడు. బోధనా పద్ధతుల్లో ఉపయోగించబడిన పదాలు అవి. పరమాత్మను కొందరు స్థితులుగా వివరించారు. ఆత్మ, పరమాత్మ, అలా జీవుడు స్థితులుగా చెప్పారు. కొంతమంది పరమాత్మను ఆకృతిగా చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏమి లేదు, ఉన్నదంతా ఒకటే ఆత్మశక్తి. అదే పరమాత్మ, అదే జీవుడు, అదే దేవుడు, ఉన్నది ఏకశక్తే, మొత్తం అదే. అది ఏకశక్తి అని తెలుసు కనుక తెలియనటువంటి దేహభావనలో ఉన్న మనుషులకి చెప్పడం కోసం శాస్త్రములు అంటే ఏంటి? జ్ఞాన గ్రంథములు. అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా రచించి చెప్పారు. అది ఒకటే. అందుకే ఆత్మే పరమాత్మ, జీవుడే దేవుడని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే అలా చెప్పారు మనకు అర్థం అవటం కోసం. అయితే అనుభవ స్థాయిలో ఆత్మ, పరమాత్మ, జీవుడు, దేవుడు అనే భావనలు వేరు వేరు అనిపించటం నిజమా లేక మాయా, అజ్ఞానం వల్ల మాత్రమేనా అని అడుగుతున్నారు. కాదు, శరీరపరమైన భావనలో ఇవన్నీ పరిమిత భావనలో ఉన్న మానవుడికి చెప్పబడుతున్నాయి. జీవుడెవరు? పరిమిత భావనలో ఉన్న మానవుడు. దేవుడెవరు? మనోలోకంలో మనిషి తయారు చేసుకున్న మతమునకు సంబంధించినటువంటి మనిషి లాంటి ఆకృతి కలిగినటువంటి మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి వారు దేవుళ్ళు, దేవతలు. వీళ్ళలోనే ఉన్నత స్థాయిలో ఆ దేవుళ్ళని, దేవతలని కొంతమంది పరమాత్మ అని పిలిచారు. కొంతమంది ఆత్మస్వరూపం అన్నప్పుడు, దానిని ఆత్మ అన్నప్పుడు సామాన్య పదముగా తీసుకొని ఆత్మానుభూతిని పొందటమును పరమాత్మ తత్వముగా, ఉన్నతమైన ఆత్మను తెలుసుకున్న తత్వముగా వర్ణించారు. ఆత్మ, పరమాత్మ అని అన్ని విడివిడిగా ఏమీ లేవు, అది భావన. మీరు ఎలా భావన తీసుకున్నారు, ఏ గ్రంథంలో ఏ గురువును అనుసరించారు అనే దాన్ని బట్టి వాళ్ళు వినియోగించిన పదాలు ఉన్నాయి. ఇలా ఇన్ని వేరువేరుగా అనిపించడం నిజమా అంటే శరీరపరంగా ఇవన్నీ నిక్కచ్చిగా నిజం. అక్కడ మాయా లేదు, అజ్ఞానం లేదు. ప్రశ్నలోనే ఇది నిజమా లేక మాయ చేత, అజ్ఞానం చేత అలా అనిపిస్తుందా అని. మాయా, అజ్ఞానము అంటే అర్థం ఏంటి అంటే, మాయా అంటే లేదు అని కాదు, అజ్ఞానం అనేది తప్పు కాదు. శరీరం మాత్రమే నేను అనుకోవటం, నిరంతరం మార్పు చెందుతూ ఒకప్పుడు లేకుండా పుట్టి మధ్యలోనే మరణం అనే దానితో మాయమైపోయేటువంటి ఈ శరీరం ఏదున్నదో అది మళ్ళీ ఈ మధ్యలో ఉన్నంతకాలం కూడా స్థిరంగా ఉండదు, మార్పులు చెందిపోతూ ఉంటుంది. బిడ్డ పుట్టిన కాడి నుంచి మార్పులకు లోనవుతూనే ఉంటారు. కాబట్టి దానిని మాయా అన్నారు. అంటే ఏంటి? ఉందది ఇప్పుడు. అక్కడ జీవుడు ఉన్నాడు, మనిషి ఉన్నాడు, శరీరం ఉంది. కానీ ఆ శరీరం ఒకప్పుడు లేదు, ఇప్పుడు వచ్చింది. ఎప్పటికీ ఉంటుందా? ఉండదు. మళ్ళీ మరణం పేరుతో మాయమైపోద్ది. పోనీ ఆ శరీరం రూపురేఖలు ఎలాగే ఉంటాయో పోనీ ఉన్నంత వరకు ఉండవు, మారిపోతూ ఉంటాయి. దాని పేరు మాయ. దానిని నిజం అనుకోవటం అజ్ఞానము, మాయ అన్నారు. అది ఉన్నది నిజమే, అది మార్పు చెందుతున్నది నిజమే, అది పుట్టింది నిజమే, అది మరణించేది నిజమే. కానీ దాన్ని శాశ్వతమని భావించుకోవటాన్ని మాయా, అజ్ఞానము, మిథ్య అని పిలిచారు. అది అస్థితులు అర్థం చేసుకోవాలి, అంతే తప్ప లేనిది కాదు. కాబట్టి శరీరపరమైన భావనలో వేరు భావనే ఉంటుంది. మనుషులందరూ ఎలా వేరు వేరు, చెట్లు, పొట్లు, చామలు, గొట్లు, సృష్టి అంతా వేరు వేరు అని ఎలా అనుకుంటున్నామో అలా జీవుడు వేరు, ఆత్మ వేరు, పరమాత్మ వేరు, దేవుడు వేరు అనేటువంటి భావనలో కల్పనాత్మకముగా వేరు అనిపిస్తాయి శరీరపరమైనటువంటి విధానంలో. అది సహజమైన విషయం. బోధనలు చేసేటప్పుడు కూడా అలాగే చెప్పాలి. ఎందుకని శరీర భావంలో ఉన్న వ్యక్తికి ఇదంతా ఒకటే, ఇదంతా ఒకటే అంటే ఏమర్థం అవుతుంది? అసలు అది వేరుగానే కనపడుతుంది కదా. వేరు అన్నది నిజమే కదా. కానీ ఎంతవరకు నిజం? మరణించే వరకు నిజం, అంతవరకే నిజం. తర్వాత ఆ వేరు భావం లేదు, ఇంకా ఉండడు, అసలు మనిషి లేడు.
లేదు జీవన్ముక్త స్థితికి వెళ్తే అసలు అదంతా ఏకత్వము. కానీ శరీరపరంగా అది నిజమే. ఆత్మను తెలుసుకున్న అనుభవ స్థాయిలో జీవుడు నిజంగా దేవుడుగా ఎలా అనుభవించగలడో, అసలు ఆత్మకు అనుభవమే ఉండదో. ఆత్మకి స్థితి ఉంటుంది, ఏంటంటే ఉన్నది అన్న స్థితి, ఉన్నానన్న స్థితి. అనుభవం శరీరానికి మాత్రమే ఉంటుంది. అనుభవించేది శరీరం. శరీరం భోగ వస్తువు. భోగించటానికి అనుభవించటానికి వీలైన ఉపకరణములైన పంచేంద్రియములతో కూడి ఉన్న శరీరమునకే అనుభవం ఉంటుంది. అటువంటి శరీరం, అటువంటి జీవుడు నిజంగా దేవుడిగా ఎలా అనుభవించగలడంటే, దేవుడికి కూడా మళ్ళీ మనోకల్పన. దేవుడు కూడా మధ్యలోకమే. ఎండమావుల్లో నీళ్లు కనపడినట్టు దేవుడు మధ్యలోకంలో మనసులో అనిపిస్తూ ఉంటాడు. దేవుళ్ళు, దేవతలు, మతాలు, మార్గాలు, విధానాలన్నీ మధ్యలోనే. హైయెస్ట్లో అల్టిమేట్ సత్యం శక్తి, అనంత ఆత్మశక్తి. లోయెస్ట్లో లీస్ట్ సత్యం నేను శరీరము. నిజమే, ఇది అబద్ధం కాదు. సృష్టి సత్యము, శక్తి సత్యము. మధ్యలో భావనలన్నీ కల్పనలు, ఊహనలు, అవన్నీ మనోసత్యములు. మనో ఊహలో, మనోకల్పనలో, మనోలోకం. అది ఎవరి కాళ్ళకు ఉన్నట్టు అనిపిస్తుంది తప్ప పక్క వాళ్ళకి అనిపించదు. ఎవరి మనోలోకం వాళ్ళదే, పక్క వాళ్ళకి వీళ్ళ మనోలోకం నిజం అనిపించదు. అందుకని మహిమలు, మాయలు, అద్భుతాలు వదిలేయండి, నమ్మకండి, వాటిని పట్టుకొని ఏలాడబాకండి అని చెబుతాను. ఎందుకని అవి మనోలోకపు చేష్టలు. ఇది ప్రశ్నలో ఒక భాగం. రెండవ భాగం, నిత్య జీవితంలో వచ్చే కోపం, భయం, ఆశలు వంటి మనోవికారాలను ఆధ్యాత్మిక సాధనగా మార్చుకుని అవే మన ఆత్మజ్ఞానానికి దారి చూపే సాధనలుగా ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మనకు సహజంగా శరీరంలో వేరుభావంలో మనకు అనుకూలతలు లేనప్పుడు కోపం వస్తుంది. శరీరానంటే నాకేమన్నా అవుతుందేమో అన్న దాంట్లో భయం కలుగుతుంది, ఆశలు ఉంటాయి, అనేక మనోవకారాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనగా ఎలా మార్చుకోవాలంటే, అసలు ఆధ్యాత్మిక సాధన అనేది ఏమి లేదు. నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకను పొందటమే అది రియల్గా మనం ప్రాణశక్తే. అయితే ఈ కోపము, భయము, ఆశ ఇవన్నీ ఏంటి, నాకు అనుకూలత లేకపోవటం వల్ల, నేను శరీరం అన్న పరిమిత భావనలో ఉండటం వల్ల నాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు కోపం వస్తుందండి, కోపం వచ్చేది ఎవరికి నాకే, భయం కలిగేది ఎవరికి నాకే, ఆశలు ఎవరికి నాకే, మనోవికారాలు ఎవరికి నాకే. ఇవన్నీ నాలో భావాలు, భావరూపం. ఎందుకని నిజం చెప్పాలంటే ఇవి మానసిక లోకంలో ఉన్నాయి. మనోలోకం, కోపం ఒక భావన, అది మనోలోకంలో ఉంది. మనోలోకం ఉన్నది కాదు, గాంధీ కాదు. ప్రాణశక్తి లోకం కరెక్టు, శరీర లోకం కరెక్టు, మనోలోకం మిథ్య. భావలోకంలో ఏమీ ఉపయోగం లేదు. కానీ భావలోకాన్ని సత్యమని మనం భావించుకుంటున్నాం. ఆ సత్యం తెలుసుకొని నేను కోపగించుకోకూడదు, నేను భయపడకూడదు, ఇవి కేవలం భావాలు, నేను అత్యాశలకి, ఆశలకి లోనవ్వకూడదు, ఈ మనోవికారాలకు లోనవ్వకూడదు. మనస్సు అనేదే కేవలం ఒక కల్పితమైనటువంటి మిథ్యాలోకం. అది ప్రాణశక్తి కాదు, అది శరీరము కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని దాన్ని గాఢమైనటువంటి భావనగా మార్చుకోవాలి. దానికోసమే ధ్యానాలు, తపస్సులు ఇవన్నీ. ఎందుకని మనోచంచలత్వాన్ని అరికడటానికి. ఎందుకని మనోచంచలత్వం అంతా ఊహల మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనస్సుకి నిజంగా స్వతంత్ర ఎంటిటీ లేదు. మనస్సులో రెండు ఉన్నాయి, ప్రాణశక్తి ఉంది, శరీరపరమైన విషయాలు ఉన్నాయి. అయితే శరీరపరమైన విషయాలు శరీరపరంగా మొత్తం నిజం, అయితే ప్రాణశక్తి పరంగా ప్రాణశక్తి మొత్తం నిజం. అనంత ఆత్మశక్తిగా జీవన్ముక్త స్థితి నిజంగా నిజం. శరీరపరంగా నేను ఈ శరీరం అన్న భావన నిజంగా నిజం. మధ్యలో మిథ్యాలోకం, నిజంగాని లోకం మానసికం. ఆ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు నన్ను నేను నా భావలోకాలలో, భావోద్వేగాలలో ఆపుకోగలుగుతాను. ముందు సత్యం అర్థం అవ్వాలి. ఆ సత్యాన్ని రూఢీపరుచుకోవాలి, స్థిరపరుచుకోవాలి. కోపం ఎవరి మీద కోపగించుకుంటావు? ఒకరికి కోపమైన విషయం ఇంకొకళ్ళ కోపం కాకపోవచ్చు, ఒకరికి భయమైన విషయం ఇంకొకళ్ళకి భయం కాకపోవచ్చు, ఒకళ్ళకి ఆశ పుట్టించే విషయం ఇంకొకళ్ళకి ఆశ పుట్టించకపోవచ్చు. అనేక మనోవికారాలు ఒకరికి కలిగే ఇంకొకరికి కలక్కపోవచ్చు. ఎందుకని ఇవి పర్మనెంట్గా అందరికి ఒకేలా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. అంటే ఏంటి, మనోచేష్టలన్నీ అందరికీ మారిపోతాయి. కానీ సత్యస్థితులు అందరికీ ఒకటే. శరీర స్థితి అందరికీ ఉంది, ప్రాణశక్తి స్థితి అందరికీ ఉంది, జీవన్ముక్త దశ అందరూ పొందొచ్చు. కానీ మనోవికారాలు, మనస్సుకు సంబంధించినటువంటి సృష్టి ఎవరికాళ్ళు చేసుకుంటున్న ఊహా కల్పిత లోకము,
ఊహాకల్పిత భావములు, ఊహాకల్పిత భయములు, ఊహాకల్పిత ఆశలు, ఇవన్నీ ఊహలు. అందుకే ఎవరి మానసిక స్థితులు వారికి వేరువేరుగా ఉంటాయి. ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబ సభ్యులకి ఒకేలాంటి మానసిక స్థితులు అస్సలు ఉండవు. అందుకే ఎవరి మనసు ఇంకోళ్ళకి తెలియదు. కానీ ఒకరి శరీరం అందరికీ తెలుసు. వాళ్ళ శరీరం మనకు కనపడుతుంది, మన శరీరం వాళ్ళకి కనపడుతుంది, సత్యం అది. అలాగే అనంత ఆత్మశక్తి అంటే ప్రాణశక్తి జీవులలో ఉన్నదని అందరికీ తెలుసు. అదే ఆత్మశక్తి అని తెలియకపోవచ్చు, కానీ ప్రాణం పోతే చచ్చిపోతున్నారు, ప్రాణం ఉంటేనే బతుకుంటారని అందరికీ తెలుసు. ఆ స్థితిలోకి వెళ్ళిపోతే అసలు విభేదం ఉండదు, మొత్తం ఏకత్వ భావన వస్తుంది. అది జీవన్ముక్త స్థితి. జీవన్ముక్త స్థితిని పొందిన మహాత్ములు ఆ విషయాలు చెబుతున్నారు కూడా, ఏకత్వ భావన వస్తుంది అని. అవే శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ఆధ్యాత్మిక సాధనగా ఈ వికారాలను ఎలా మార్చుకోవాలి అంటే, ఆత్మజ్ఞానానికి దారి చూపే సాధనలుగా ఎలా ఉపయోగించుకోవాలంటే, మనసు అనేదే అసలు లేనటువంటి కల్పిత ఊహాలోకము నేను కల్పించుకుంటున్నాను, నేను భావించుకుంటున్నానని మీ మనసుని మీరు జాగ్రత్తగా పరిశీలించి చూడండి. మీ మనసుని అబ్జర్వ్ చేసుకోండి. ఎప్పుడో కనపడిన పాము ఇప్పుడు భయపెట్టడం ఏంటి? ఎప్పుడో ఆ జరిగిపోయిన విషయం ఇప్పుడు కోరికగా మళ్ళీ పుట్టడం ఏంటి? అలా ఎప్పుడో అయిపోయిన భావాల రూపంలో ఇప్పుడు గుర్తొచ్చి ఆ భావానికి మనం గురి చేయటం ఏంటి? ఇప్పుడు అసలు ఆ వస్తువు లేదు, ఆ విషయం లేదు, ఆ మనిషి లేరు, ఆ ప్రదేశం లేదు, అయినా ఈ గుర్తొచ్చి మనం ఆ వికారాలకు లోనవ్వటం ఏంటి? అదంతా అసత్యం కదా, అవి లేవు కదా, ఉన్నదానిని కదా అనుభవించగలం అనేటువంటి ఒక విచక్షణని మీకు మీరు కల్పించుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు మీ మనసుని, మీ భావాలను మీరు పరిశీలించుకుంటూ ఉంటే అదే ఆధ్యాత్మిక సాధన. ఏమీ లేదు, జస్ట్ పరిశీలన అంతే. మనసు అనేది ఒక ప్రాణము లేనటువంటి, సజీవము కానటువంటి, అద్దంలో కనపడుతున్నటువంటి బొమ్మ లాంటిది. మన ప్రతిబింబమే అద్దంలో కనపడుతుంది, ఇంకో మనిషి ఉన్నట్టు ఉంది, కానీ ఇంకో మనిషి లేడు, అది మన ప్రతిబింబం. అలాగే శరీరపరమైన విషయానుభవాల ప్రతిబింబాలు మనసులో ఉన్నాయి. అవి ప్రతిబింబాలు, అవి ఏం చేయలేవు, దేనికి ఉపయోగం లేదు, అవి అయిపోయినాయి, గడిచిపోయింది. మనసంతా పాచ్యంతకే పచ్చడే. జస్ట్ అది కేవలం బ్రతకటానికి మనకు విషయాలను గుర్తు చేస్తుంది అంతే. అంతే తప్ప ఆ భావాలకి, ఆ మనోవికారాలకి మనం లోనవ్వాల్సిన అవసరమే లేదు. ఈ సత్యాన్ని పదే పదే మననం చేసుకుంటే, దాన్ని స్థిరపరుచుకుంటే అదే ఆత్మజ్ఞానానికి దారి చూపించేస్తుంది. ఆటోమేటిక్గా ప్రాణశక్తి వైపు వెళ్ళిపోతాం. 3 వీరు అడిగింది సంసార బాధ్యతలు, ఉద్యోగము, కుటుంబ కర్తవ్యాలు నిర్వహిస్తూనే లోపల ఆసక్తి రహిత స్థితిని నిలుపుకొని మనసు పరమాత్మలో నిలిచే విధమైన నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎలా సాధించాలి? శరీరపరంగా మీరు జీవించేది నిజమే కాబట్టి శరీరపరమైన ధర్మములన్నీ కరెక్ట్గా చేసుకోండి. మంచిగా జీవించుట, ఇలా మంచిగా జీవిస్తూ ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉండండి. ఎందుకని శరీరం నిలబడాలంటే మీలో ప్రాణశక్తి ఉండి ఉండాలి, లేకపోతే చనిపోయారు అంటున్నారు. కాబట్టి శరీరపరమైన జీవితం కరెక్ట్గా జీవిస్తూ కొంత సమయము మిగిల్చుకొని ప్రాణశక్తి ఎరుకను తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. దానికోసమే మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. దాని ధ్యానం అంటారా, తపస్సు అంటారా, ఏదైనా కానీ మీ లోపలకు మీరు ప్రవేశించి మీ ప్రాణశక్తిని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. ఆ వైపే మనం ప్రయాణిస్తున్నాం, అందుకే ఇవన్నీ చెప్పుకుంటున్నాం. అయితే అలా ప్రాణశక్తిని తెలుసుకునే మార్గంలో వెళ్ళాలంటే దానికి శరీరపరమైనటువంటి ఆరోగ్యం ఉండాలి, మనో ఆరోగ్యం ఉండాలి, అన్నీ చక్కగా ఉండాలి. కాబట్టి కుటుంబ బాధ్యతలు అన్నీ సక్రమంగా ఉండాలి. సామాజిక అంటే శరీరాన్ని బాగా చూసుకోవాలి, మనసును బాగా చూసుకోవాలి, కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ధన సంబంధమైన విషయాలు కరెక్ట్గా ఉండాలి, బాధ్యతలన్నీ కరెక్ట్గా పెట్టుకొని ప్రాణశక్తి వైపు వెళ్తుంటే ఆటోమేటిక్గా దాని అంతటా ఆసక్తి రహిత జీవితం అంటే వైరాగ్యం కాదు, మీ యొక్క సంపూర్ణ స్థితి. ఆసక్తి రహిత స్థితి అంటే ఏంటి? భార్య ఉంచుకొని భార్య మీద కోరిక తగ్గించుకోవటం, భర్త ఉంచుకొని భర్త మీద కోరిక తగ్గించుకోవటం, పిల్లల మీద వైరాగ్యం తెచ్చుకోవటం, అవి కాదు. అక్కడ వస్తువులు ఉన్నప్పుడు ఎట్ట వస్తుంది? బలవంతపు వైరాగ్యాలు కాదు. కుటుంబ పరంగా, శరీరపరంగా ధర్మాలన్నీ కరెక్ట్గా నిర్వర్తించు, మంచిగా ఉండి అన్నీ అనుభవించు, అయిపోయింది, ఓకే. కొంత సమయం మిగిల్చుకో, ప్రాణశక్తి ఎరుకలోకి వెళ్ళు. ఇప్పుడు నిద్రలోకి వెళ్ళినప్పుడు అన్నింటినీ వదిలేసి ఎలా నిద్రపోతున్నావో అలా ప్రాణశక్తి ఎరుకలోకి నిజంగా వెళ్ళటం అనే ప్రయాణం వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ వదిలిపోతూ ఉంటాయి.
మళ్ళీ ఇందులోకి వస్తావు. మెలకువ, ఇప్పుడు నిద్రలోంచి మెలకువలోకి వచ్చి ఇవి ఎలా చేస్తావో అలాగే జీవన్ముక్తుడు మళ్ళీ అందులోంచి వచ్చి ఇవన్నీ చేస్తాడు. మళ్ళీ ఇందులోంచి వెళ్ళి అందులోకి వెళ్తాడు. ఇప్పుడు నిద్రలోంచి మెలకువలోకి వస్తున్నాం, మెలకువలోంచి నిద్రలోకి వెళ్తున్నాం. మన జీవితంలోనే, మన శరీరంలోనే ఆ స్థితి ఉంది. అదేం కష్టమైన విషయం కాదు. మనం నిత్య జీవితమే అలా జీవిస్తున్నాం. కానీ దానిని మనం సరిగా తెలుసుకోవట్లేదు, భావించుకోవట్లేదు, ప్రయత్నించట్లేదు. ఆ ప్రయత్నం ఇప్పుడు చేసుకోవాలి. అలా చేయొచ్చు. అది ఆధ్యాత్మిక జీవితం అయిపోద్ది. 4, మరణం అనంతరం ఆత్మకి ఏమవుతుంది అనే ఆలోచనను భయంగా కాకుండా నిత్య జీవితంలో జాగృతిని పెంచే ఆధ్యాత్మిక అవగాహనగా ఎలా మార్చుకోవాలి. అసలు మనం మాట్లాడుకునేదే అది. మరణము అనేది శరీరమునకు మాత్రమే, అది పరిమితమైనది. శరీరము బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్య దశలను అనుభవించుకుంటూ ప్రయాణించి అది మరణిస్తుంది. మరణం అనేది కేవలం శరీరానికే. నేను ప్రాణశక్తిని అన్న ఎరుక శాశ్వత సత్యము. అదే మృత్యుంజయత్వము, అదే అమృతత్వము, అదే మోక్షము, అదే ఆత్మసాక్షాత్కారము. అదేంటి? ప్రాణశక్తి ప్రయాణం. ఎప్పుడైతే నేను ప్రాణశక్తిని, శక్తికి నశింపు లేదు అనేటువంటి ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు చదువుకున్నామో ఆటోమేటిక్గా కొంతకాలానికి భయం ఎగిరిపోద్ది. అదే ఎగిరిపోద్ది. మీరు అందులో నడుస్తుంటే తెలుస్తుంది. ఇవన్నీ ఉన్న ప్రశ్నలుగా స్టార్టింగ్లో మనం వేసుకోవచ్చు, కానీ ప్రయాణం. ఇప్పుడు నేను ఇందులో సుమారుగా 35 నుంచి 40 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వచ్చాను. అలానే ప్రయాణం చేశానంటే నేను ఏదో తీవ్రమైన కష్టమేం పడిపోలేదు. రోజువారీ జీవితం చక్కగా మామూలుగా జీవిస్తూ కొంత సమయం మిగిల్చుకొని చక్కగా ఏదో ఆత్మజ్ఞాన గ్రంథాలు, మంచి పుస్తకాలు అవన్నీ చదువుకుంటూ, మహాత్ములు చెప్పే ఉపన్యాసాలు, వాళ్ళు చెప్పిన విషయాలు వింటూ అది ఇది నేర్చుకుంటూ వచ్చాను. ఇటు భౌతిక జీవితంలో అన్ని తెలుసుకుంటూ వచ్చాను, అటు ఆధ్యాత్మికపరమైన, దైవీపరమైన విషయాలన్నీ తెలుసుకుంటూ వచ్చాను. రెండింటినీ కలిపి నడుపుకుంటూ వస్తున్నాను. దానికి 35 ఏళ్ళు 40 ఏళ్ళు పట్టింది. నాకు అర్థమైన విషయాలు ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇదేం పెద్ద విశేషమే ఉంది ఇందులో. ఎన్నైనా చేయొచ్చు మనం, ఎందుకు చేయలేం? ఇంట్రెస్ట్ ఉండాలంతే. కాబట్టి నేను ప్రాణశక్తిని, నేను అనంత ఆత్మశక్తిని అనేటువంటి ఎరుక వైపు ఎప్పుడు ప్రయాణం సాగుతుందో, ఎప్పుడైతే అర్థమవుతుందో ఆటోమేటిక్గా ఈ శరీరం నశించిపోయినా వచ్చిన నష్టమేం లేదనిపిస్తుంది. ఎందుకని? నాకు ఆత్మశక్తిగా, ప్రాణశక్తిగా అసలు నశింపే లేదు, శక్తిగా అసలు నశింపు లేదు. అది మృత్యుంజయత్వం, అది నా ఒరిజినల్ స్థితి. అందుకే నా సంపూర్ణ స్థితిని నేను తెలుసుకున్నప్పుడు అసలు భయం అనేదే ఉండదు. ఆ భయం అనేది లేని స్థితిని అర్థం చేసుకొని నిత్య జీవితంలో ఆధ్యాత్మిక అవగాహన, అంటే నా ప్రాణశక్తి ఎరుకను పెంచుకునే ప్రయత్నమే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అందుకే ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 40 ఏళ్లలో నాకు ఆత్మానుభవం అవ్వలేదు. ఆత్మానుభవం అవదు, అసలు అనుభవం అయ్యేది కాదు ఆత్మ. కానీ ఆత్మానుభవం అవ్వలేదని ఎందుకు చెబుతున్నాను? శరీరపరమైన భాషది. నాకు ఆత్మ అనేటువంటి ఆ స్థితిని నేను అనుభవం చెందలేదు. అంటే నేను అదని నాకు సంపూర్ణ భావన కలగలేదు. నేను అదని శాస్త్రాలు చెప్పింది అర్థమైంది, నేను చదువుకుంటుంది అర్థమైంది. ఆ భావన గాఢపడుతూ పడుతూ సాగుతుంది, కానీ 100% స్థిరపడలేదు. కొద్ది కొద్దిగా అర్థమవుతుంది. ఆ భావన ఎంత అర్థమవుతుందో అంత నాలో భయం పోతుంది, బాధ పోతుంది, దుఃఖం పోతుంది, కష్టం పోతుంది, ఇబ్బంది పోతుంది, చెడు పోతుంది, మోసం పోతుంది, అన్నీ పోతున్నాయి. ఆ భావం ఎప్పుడైతే 100కి 100 పాళ్ళు నాలో స్థిరపడిపోయి అర్థమైపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా మొత్తం అన్నీ పోతాయి. అదే జీవన్ముక్త స్థితి. అందుకని నాకు ఆత్మానుభవం అవ్వలేదని ఎందుకు చెబుతున్నానంటే అదేదో అనుభవం అయ్యేది కాదు. ఆత్మసాక్షాత్కారం అనేది ఏదో సాక్షాత్కారం కనపడేది కాదు. కానీ ఆ అనుభవము, కనపడే అనే పదాలు వాడకపోతే శరీరంతో ఉన్న జీవుడికి అర్థం అవ్వదుగా. శరీరంతో ఉన్న జీవుడు అనుభవిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, అందుకని ఆ పదాలు వాడతారు. కానీ అది అసలు అనుభవమే కాదు, అది ఒక అవగాహన, జ్ఞానావగాహన, ఒక సంపూర్ణ జ్ఞానావగాహన. అటువంటి ఒక అవగాహన కలుగుతుంది. అది నాకు కలగలేదు, 100% కలగలేదు, కానీ అర్థమవుతుంది, అర్థమయ్యింది. అర్థమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా. ఆ అవగాహన, సంపూర్ణ జ్ఞానావగాహన కోసం ప్రయత్నించుకుంటూ ఆ మార్గంలో నడుస్తున్నా. బతుకున్నన్నాళ్ళు నన్ను నేను మంచిగా ఉంచుకుంటూ చెడు చేయకుండా ఈ బ్రతుకు పూర్తయ్యే లోపగా ఆ సంపూర్ణ అవగాహన పొందొచ్చా అనే చేసే ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మీతో పంచుకుంటున్నా. అలా నాలో భావాలను పెంచుకుంటున్నా. మీరైనా నేనైనా చేయాల్సింది ఇంతే.
అయితే దీనికి అనేక మంది అనేక మార్గాలు సూచించవచ్చు, అనేక విధాలుగా చెప్పవచ్చు. ఎవరికి అర్థమైన మార్గంలో వాళ్ళు వెళ్ళండి, ఏది తప్పు కాదు. ఒకవేళ నేను చెప్పేది అర్థం కాలేదనుకోండి, నేనే చెబుతున్నా నేను అతి సామాన్యుడను, నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. అర్థమైన వాళ్ళు, అర్థం చేసుకోగలుగుతున్న వాళ్ళు, మీకేదైనా సందేహాలు వస్తే తప్పకుండా ప్రశ్నల రూపంలో అడిగే ప్రయత్నం చేయండి, విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఈ విశ్లేషణలు భావదృఢతకి, ఆత్మజ్ఞాన భావదృఢతకి, మన సంపూర్ణతకి, మన సంపూర్ణత్వాన్ని మనం పొందటానికి, భౌతికంగా శరీరపరంగా జీవించినంతకాలం మంచిగా జీవించడానికి చక్కగా ఉపయోగపడతాయి. అందుకని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.